ఈ పాడ్కాస్ట్లో చిత్రాల నుంచితో పాటు వీ డింట్ జస్ట్ టాక్ అబౌట్ ఫిల్మ్స్, అంటే రైట్ ఫ్రమ్ మా ఫేవరెట్ పాడ్కాస్ట్ ఏవైతే మాకు ఇంట్రెస్ట్ చేస్తాయో, పాడ్కాస్ట్లో ఏ ఎలిమెంట్స్ అథెంటిసిటీని తీసుకొస్తాయో ఆ విషయాల గురించి మాట్లాడడం. అది కాకుండా మన పాప్ కల్చర్లో అయ్యే లేటెస్ట్ థింగ్స్ గురించి, రీసెంట్గా అయిన కాంట్రవర్సీస్ గురించి, అండ్ దాని ఇంపాక్ట్ మన సొసైటీ మీద, అండ్ సెన్సర్షిప్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దీని అన్నిటి గురించి కూడా మాట్లాడడం. అండ్ ఆబ్వియస్లీ అబౌట్ ఫిల్మ్స్ అండ్ పాప్ కల్చర్ అది ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్ విత్ చిత్రాలోచన, శాండీ అండ్ మన పృథ్వీతోటి. సో హియర్ యూ గో. అండ్ ఆల్సో ఇంకా మంచి మంచి గెస్ట్ని తీసుకురావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద పెట్టగూడా. పిట్ట టాక్స్ ఇంకా క్రేజీ ఎపిసోడ్స్ వస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ టైమ్ స్టాంప్స్ ఉన్నాయి. హోప్ యూ గైస్ ఎంజాయ్. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి జుగాడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. జుగాడ్ ఈజీ కానీ బట్ ఈ ల్యాక్ ఆఫ్ ఏమంటారు సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ అంటారు కదా, అది దట్ ఈస్ వెరీ, అది తెలుస్తుంది యాజ్ అండ్ వెన్ వీ స్పీక్ విత్ యూ కదా ఫ్రమ్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్. అది తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, ద వే అప్రోచ్. ఐ థింక్ స్ట్రక్చరల్లీ ద థింగ్ ఇస్ డిఫరెంట్. యా, జస్ట్ లైక్ ఎట్లాగైతే ఒక ఫండమెంటల్స్ ఒక ఐడియా ఉండి then you build it on కదా, you have to learn it from the scratch, దెబ్బలు తింటూ or నేర్చుకుంటూ. సో we literally jumped into this bro, మాకేం తెలియదు, లిటరల్లీ ఏం తెలియదు. అది బెస్ట్. ఒక వీడియో ఫస్ట్ వెబ్సైట్ లో రికార్డ్ చేసాను సార్, డాల్బీ ఆడియో రికార్డర్ రికార్డ్ చేసింది. బా, నార్మల్ ఫోన్ రికార్డర్, ఫోన్ లో ఆడియో రికార్డర్, నార్మల్ డబ్బా ఫోన్ ఏదో డబ్బా ఫోన్ ఉండే, ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, వైడ్ ఇయర్ ఫోన్స్, ఆ ఇయర్ ఫోన్స్ తోటి వాడు ఇంటి పైన టెర్రస్ ఉంటుంది కదా, ఆడ నడుచుకుంటూ మాట్లాడడం. కోవిడ్ 2020 లో స్టార్ట్ చేశారా? 2021 మే 14th మా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ విచ్ వి కాల్డ్ పైలట్. దెన్ కానీ రికార్డ్ చేసింది ముందే, కానీ దీంట్లోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఒక 3-4 నెలల నుంచి మడతనే జరుగుతుండే నాకు, వీనికి నేనే పుష్ చేస్తుండే. ఎందుకంటే వై నాట్, ఎందుకు వేస్తుంటే వై నాట్, అంతే మాట్లాడుతున్నారు, మనం మాట్లాడదాం. సో నాకు అంటే మనల్ని ఎవరు వింటాడు అన్న జోన్లోనే ఉంటుండే నేను ఎప్పుడు, అందుకే నేను వద్దు అంటుండే. బట్ ఆఫ్టర్ ఎ వైల్ ఓకే ట్రై చేద్దాం ఖాళీ ఉండే బేసిక్ గా అప్పుడు కోవిడ్ టైం. సో యు ఆర్ ఎనీవేస్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. సో అప్పుడు కానీ ఇంట్లో స్పేస్ లేకపోతుండే, ఎందుకంటే ఇంట్లో అందరు ఉంటుండే. అండ్ యు వర్ స్టడీయింగ్ ఎట్ ద టైం? నో we 2019 పాస్ అవుట్స్ మేము ఇద్దరం. సో ఓకే, బట్ యు వర్ నేను అక్కడ ఉండే, ఐ వాజ్ సో డిజిటల్, ఎవ్రీథింగ్ వాజ్ డిజిటల్ స్టార్ట్ చేసినప్పుడు. అండ్ అప్పుడు ఇంకా వీడియో కెమెరా, వెబ్ కెమ్ పెట్టి ఆన్ ఫేస్ చేయాలి, అదేం లేదు. పాడ్కాస్టింగ్ ఇస్ ఆడియో థింగ్ కాబట్టి ఆడియో చేద్దామని. అవును, మీ ఇనిషియల్ దాని అసలు ఏ ఇమేజ్ లో, ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇమేజ్ అండ్ దెన్ అంతే, ఒక ఇమేజ్ ఉంటుంది అంతే, ఆడియో ఇస్ రన్నింగ్ ద బిహైండ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. కరెక్ట్, ఒక ఇమేజ్ ఉంటుంది. స్టిల్ బి వెరీ కంఫర్టబుల్ అలా చేయాలి. A lot of people are like అవంతి సినిమా శశి అన్న, he did a podcast recently with one person, ఏదో ర్యాండమ్ గా ఇట్లా అంటుండే. అసలు ఉత్తి ఒక వాయిస్ వింటూ ఆ పాడ్కాస్ట్ లో చేసే మజా ఏది ఉంది అది వేరే అసలు. బట్ ఆడియన్స్ వీఆర్ కరప్టెడ్ అంతే. అవును, నేను కూడా ఇప్పుడు ఎంత ఆడియో అన్నా వీడియో పాడ్కాస్ట్ పెట్టుకుని చూస్తున్నా. సో అంటే మెజర్ వీడియో పాడ్కాస్ట్ చూడట్లేదనే కాదు, అంటే అది కన్జ్యూమ్ చేస్తలేను నేను ఓన్లీ ప్యూరిస్ట్ ఆడియో వింటానే కాదు అని. బట్ వీడియో పాడ్ అంటే వెన్ యూఆర్ డూయింగ్ డ్రైవింగ్ చేస్తున్నావు అనుకో, ఆర్ ఏదైనా పని చేసుకుంటున్నావు అనుకో, ఎసెన్షియల్లీ ఇట్ ఇస్ ఆడియో ఓన్లీ. బ్యాక్గ్రౌండ్ లో వీడియో రన్ అవుతుంది, ఇర్రెలవెంట్ కదా, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తలేవు. ఏదన్నా మంచి మూమెంట్ వచ్చిందంటే గో బ్యాక్, స్విచ్ ద ట్యాబ్, సీ ఓకే దే ఆర్ లాఫింగ్ హియర్, హీస్ షోయింగ్ మీ సంథింగ్. ఎసెన్షియల్లీ ఇప్పుడు దే వాంట్ యూ టు వాచ్ వీడియో కాబట్టి వాడు ఏదో గ్రాఫ్ వేస్తాడు అక్కడ, ఆర్ ఏదన్నా క్రిప్టిక్ టర్మ్ చెప్తాడు, ఆ క్రిప్టిక్ టర్మ్ కి డెఫినేషన్ కింద వేస్తాడు, వాడు చెప్పడం మనకు కావాలని. నువ్వు లిటరల్లీ నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ మొత్తం నాకు అదే, నా విజువల్లీ అదే ఎగ్జాంపుల్ వచ్చింది. బికాస్ he's setting the standard bro, basically he's setting the standard for next what is going to come next. Correct. వాడు కింగ్ కదా ఇప్పుడు, మొత్తం డౌన్ స్ట్రీమ్ అందరూ అదే చేస్తారు ఇప్పుడు చూడు. ఇట్ విల్ కమ్ డౌన్ డెఫినెట్లీ, ఇంకా తెలుగులోకి రాలే ఆ విజువల్ వస్తుంది. పాడ్కాస్టింగ్ యాజ్ అ కల్చర్ కూడా ఫ్రమ్ అ ఫార్మ్ ఆఫ్ వాట్ యు సే ఎక్స్ప్రెషన్ కానీ, యూ టాక్ యువర్ హార్ట్ అవుట్ అన్నట్టు, ఇట్ హస్ చేంజ్డ్ ఇంటూ సార్ట్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ PR యాక్టివిటీ. దెన్ అగైన్ PR ఫస్ట్ ద లాట్ ఆఫ్ బిజినెస్ మెన్ ఆల్సో గెటింగ్ ఇన్ టు దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వై డస్ అ రేజర్ కంపెనీ, బాంబే షేవింగ్ కంపెనీ నీడ్ అ పాడ్కాస్ట్? బట్ ఆయన చాలా పెద్ద పార్ట్, ఐ మీన్ లైక్ he's been doing that for a while. Yeah, but the core of it is barber శాంతను బ్రో, బాగుంటది.
బాగుంటుంది. ఇట్స్ గుడ్. దట్ ఈస్ ఓకే. సర్ఫేస్ లెవెల్ షిట్ కాదు అది. Yeah, it is good. I'm not saying it is bad or good or whatever. Yeah. At the core, అతని product ని he's selling it. So Distribution. Yeah, distribution పెంచుకోవడం. That's why Nikhil Kamath is also there. Varun Maya, he came from something else to create. నిఖిల్ కామత్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నిఖిల్ కామత్ కి డిస్ట్రిబ్యూషన్ వద్దు, ఫేమ్ కావాలి అనిపిస్తుంది. అవును అంతే. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అవసరం లేదు, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నంత వెల్త్ కి ఐ థింక్ a lot of people will come to him for distribution. Yeah. సో చాలా మంది హెచ్ఎన్ఐస్ వెళ్ళి ఐ థింక్ దే హెడ్ అ ఫర్మ్ హెచ్ఎన్ఐస్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ హ్యాండిల్ చేస్తారు. అదర్ దాన్ జీరో నిఖిల్ కామత్ యాక్చువల్లీ వర్క్స్ మోర్ ఇన్ దట్ ఫర్మ్. ఒక ఫండ్ ఉంది, అదే వాళ్ళు పాడ్కాస్ట్ వచ్చిన వాళ్ళే దే ఇన్వెస్ట్ ఇంటూ. యా, సో ఐ థింక్ ఆయనకి ఫేమ్ కావాలి. దానికి ఒక వేరే ఎక్స్ప్లెనేషన్ ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్. బట్ ఎట్ ది ఎండ్ హీ వాంట్స్ ఫేమ్ అనిపిస్తుంది నాకు, విచ్ ఈస్ గెట్టింగ్ అ లాట్. I think money is one sort of power and fame is also, it's a double-edged sword, but it is also power. Soft power. Power to some extent also. అంటే ఎందుకంటే very interesting thing that is happening in Hollywood right now, been happening since some years. ఒక ప్రొడక్షన్ కంపెనీ ఉంటుంది, అక్కడంతా కార్పొరేట్ స్టైల్ కదా. సో ఎవరినైనా క్యాష్ చేయాలంటే డైరెక్టర్ ప్రొడక్షన్ కంపెనీ డిసైడ్ చేస్తారు, కాస్టింగ్ డైరెక్టర్ కూర్చొని డిసైడ్ చేస్తారు ఎవరిని క్యాష్ చేయాలని. కానీ క్యాష్ చేయాలంటే డైరెక్టర్ వచ్చి నాకు టిమోథీ షలమే కావాలి, నాకు జెండాయా కావాలి అని వాడు అంటే ఈదర్ బడ్జెట్ అయినా పెంచుకోవాలి, ఆర్ హీ హ్యాస్ టు చూస్ పీపుల్ హూ హ్యావ్ సర్టన్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్. అవును, కరెక్ట్. నీ హోల్ నంబర్ నువ్వు క్యాష్ చేస్తున్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 100 million ఉంటేనే మేము గ్రీన్ లైట్ చేస్తాం లిటరల్ చెప్పేస్తుంది ప్రొడక్షన్ కంపెనీ. వాడు ఏం చేయలేదు లిటరల్. వాడు ఆ క్యాష్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు కొంచెం ఫాలోవర్స్ పెంచుకుంటారు సార్, మంచిగా ఇంకా థర్స్ట్ ట్రాప్ ఫోటోస్ చేయండి మేడం అని చెప్తాడు. వాడు ఏం చేయలేడు వాడు. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఇట్ ఇస్ యూ ఈదర్ సెల్ యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ అ బ్రాండ్ ఆర్ ఫేమ్ ఆర్ ఎర్న్ ఫేమ్ సో దట్ యూ కెన్ గెట్ ఎవ్రీ అదర్ థింగ్. సో యాక్టింగ్ ఇస్ ద ప్రొఫెషన్. కానీ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇది చేయాలి. దే హ్యావ్ టు బి సేలబుల్. ఆస్పెక్ట్స్ అన్ని చేస్తే దే హ్యావ్ టు బి సేలబుల్ ఆన్ యూట్యూబ్, ఆన్ ఇన్స్టాగ్రామ్, సో దట్ దే గెట్ యాక్టింగ్ కెరియర్. అంటే ఏం చేస్తున్నాను అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ లో కూడా ఇట్ ఇస్ బ్రూటల్ అని దేమ్ కదా. ఇట్ ఈస్ ద మనీ గై డిసైడింగ్ ఇట్. సో దిస్ ఇస్ ద నిఖిల్ కామత్ ఎగ్జాంపుల్ ఇస్ ఫ్లిప్ ఆఫ్ దట్ కదా. హీ ఇన్వెస్టెడ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ టు సంథింగ్ బిగ్ ప్రోడక్ట్. అది చాలా పెద్దగా అయింది. యా, అండ్ ఇంతవరకు తీసుకొచ్చింది 20-25 years నుంచి చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు 20 years కదా, 2008-9. But significant time, more than significant. Yeah, he has been trading for 20 years. Trading 20 years. Trading 20 years, but company maybe 15 years. Now he is here. అన్ని దునియా మొత్తం చూసిండు. నౌ he's playing the opposite game where okay maybe నేను ఇట్స్ కూడా రావాలి, మేబీ ఏదైనా రీజన్ ఉండొచ్చు చేయడానికి, ఏదైనా ఉండొచ్చు. ఆల్సో నిఖిల్ కామత్ ని ఎంత ఎవడేమన్నా హీ డజంట్ డూ సర్ఫేస్ లెవెల్ షిట్. దట్ ఈస్ దేర్. ఐ మీన్ హీ మేక్ షూర్ దట్ ఈస్ దేర్. అది గివెన్. నువ్వు ఇట్స్ జస్ట్ లైక్ దట్ థింగ్. నువ్వు ఎంత మార్కెటింగ్ కోసం సినిమాకి చేసినా దాని స్టఫ్ లేకపోతే నడవదు, ఎంత పెద్ద స్టార్ పెట్టినా నడవదు. జస్ట్ లైక్ పాడ్కాస్ట్ ఆల్సో ద ఆబ్జెక్టివ్ ఇస్ ఏమంటారు, మల్టిపుల్ థింగ్స్ ఉండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు, నీ ప్రోడక్ట్ కి మార్కెటింగ్ అయితే ఉండొచ్చు, బట్ కంటెంట్ లేకపోతే దే వోంట్. యా, అండ్ దర్ ఇస్ బ్యూటిఫుల్ ఎపిసోడ్. ఆయన అందరూ టాప్ క్రియేటర్స్ తీసుకొచ్చి మాట్లాడతాడు, తన్మయ్ భట్ వీళ్ళందరినీ. అపరెంట్లీ దట్ ఎపిసోడ్ వాస్ 6-7 hours రికార్డ్ ఆఫ్ రా ఫుటేజ్. ఆల్ ఆఫ్ హిస్ ఎపిసోడ్. యా, అండ్ ఇట్ స్టాప్ డౌన్ టు 3.5 hours. నేను ఎపిసోడ్ మొత్తం చూసిన ఒక సిట్టింగ్ లో. అయితే ఒక్క దగ్గర ఎక్కడ ఎవరు అన్నారు 6 hours అయింది కదా అని. దట్ వాస్ నాట్ ఎడిటెడ్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెండ్. 6-7 hours షూట్ అది. జస్ట్ ఇమాజిన్. అంటే వాడు పొద్దున్న పిలుస్తాడు, రాత్రి వరకు తిండి పెడతాడు, కూర్చోబెడతాడు, మాట్లాడతాడు, అంతే. అండ్ హీ బ్రింగ్స్ అవుట్ బ్యూటిఫుల్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే సర్ఫేస్ లెవెల్ ఉండదు. నువ్వు అంతసేపు కూర్చున్నావు అంటే యూ విల్ ఇన్ఎవిటబుల్లీ గో ఇంటు ద డెప్త్. ఎంతసేపు సర్ఫేస్ లెవెల్ కూర్చొని అవ్వదు. యా, లైక్ ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది పాడ్కాస్ట్. లైక్ ఫస్ట్ 1 hour వరకు యూ బ్లాబర్ అవుట్ వాట్ ఎవర్ ఇస్ దేర్, యూ కెన్ డూ యువర్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్. యూ హ్యావ్ టు బి దట్ గుడ్. 2-3 hours వరకు నువ్వు యాక్టింగ్ చేసి నువ్వు ఒక ఫేస్ పెడుతున్నావు అంటే, బట్ ఎక్కడొక్కడ క్రాక్ అయిపోతారు పీపుల్. ఆఫ్టర్ ది 1 hour పాయింట్ అన్ని మాట్లాడేసి ఇంకేం మాట్లాడుతుంది, టిప్పింగ్ పాయింట్ వచ్చేస్తుంది తర్వాత. ఐ థింక్ వై అంటే ఇప్పుడు జో రోగన్ ఆర్ లైక్ వీళ్ళందరూ ఎందుకు ఫేమస్ అంటే వాళ్ళు బిల్డ్ చేసిన బ్రాండే అది వాళ్ళకి. లైక్ ద బ్రాండ్ దే బిల్డ్ ఫర్ దెమ్సెల్వ్స్ ఏంటి అంటే టాక్ వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఐఎమ్ రెడీ టు లిసన్, అండ్ నాకు దాంట్లో ఉన్న క్వశ్చన్స్ కి నేను వాటిని వెనక్కి అడుగుతాను, అండ్ ద కాన్వర్సేషన్ విల్ గో ఆన్.
నువ్వు రీసెంట్గా ఏదో పాడ్కాస్ట్ ఉండే జోరోగన్ అంటాడు, నువ్వు జస్ట్ అక్కడ ఏదో రోజ్ ఉంది, ఆ రోజ్ పువ్వుని తీసుకొని ఓకే రోజులో ఈ పెటల్ ఇలా బాగుంది ఇలా బాగుంది ఇలా బాగుంది అని చెప్పు, బట్ టెల్ ఇట్ ప్యాషనేట్లీ టు మీ. ఐఎమ్ రెడీ టు హ్యావ్ దట్ కాన్వర్సేషన్. దాంట్లో నీకు ఏం నచ్చింది, ఓహో ఇలా కూడా చూస్తారా దీన్ని, ఐఎమ్ రెడీ టు హ్యావ్ దట్ కాన్వర్సేషన్. బట్ నువ్వు వచ్చి ఏదో నీ అజెండా డ్రైవ్ చేస్తాను నేను వీడికి వెళ్ళి, విచ్ ఇస్ వాట్ హీ డిడ్. ఎలక్షన్ ఫ్లిప్ చేశాడు అని ఎందుకంటారు జోరోగన్ ని అంటే, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. బట్ అది కూడా అంటే పిఆర్ స్టంటే అది, అంటే పిఆర్ స్టంట్ అనలేము, బట్ హీ మేక్ షూర్ దట్ అథెంటిసిటీ స్టిల్ స్టేస్ ఇన్. అంటే వాడు జోరోగన్ అనేటోడు, హీ ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ వ్యాలిడ్ పాయింట్స్, హీ ఆల్సో రీడ్స్ అ లాట్, హీ ఆల్సో వాచెస్ అ లాట్. Even if he doesn't read or watch anything, in the experience of doing podcasting itself is a it's a gold mine. He asks very valid questions or drives the conversation. At the end నేను క్వశ్చన్ అనే పదం వాడడానికి ఎందుకు ఇష్టపడను అంటే, పాడ్కాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్వశ్చన్ అనగానే జనాలు ఇంటర్వ్యూ అనేసుకుంటారు. చిన్న what do you think is the difference between a interview and a podcast? I mean, journalism లో ఉన్న మాకు కొంచెం ఐడియా ఉంది, బట్ జనరల్ పబ్లిక్ నాకైతే వెరీ స్మాల్ డిస్టింక్షన్ ఏంటి అంటే, ఇన్ అ పాడ్కాస్ట్ రైట్ ది ఐడియా ఈస్ లెట్స్ సే ఐ యామ్ ది హోస్ట్, యు ఆర్ ది గెస్ట్, నేను నీకు స్పేస్ ఇస్తా ఖచ్చితంగా మాట్లాడడానికి, కానీ అక్కడ ఏదైనా నా ఒపీనియన్ ఉంటే నా ఒపీనియన్ కూడా పెడతాను. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను లీవే ఇచ్చేస్తున్నాను అని, బట్ ఎట్ ది ఎండ్ నేను కూర్చొని ఆర్గ్యూ చేయండి నీతో. లెట్స్ సే యు ఆర్ టెల్లింగ్, లెట్స్ సే నువ్వు A+B ² = A² + B² అని చెప్తున్నావు, నాకు అది తప్పని తెలుసు. I would let you say whatever you want to say. I would ask questions around that. But నేను పాయింట్ అవుట్ చేసి నువ్వు పెద్ద అవలాగని అని చెప్పాను నేను, బికాస్ ఆడియన్స్ విల్ ఆటోమేటికలీ నో. కరెక్ట్. నా పాయింట్ ఇస్ నాట్ టు డిబేట్, బట్ టు కాన్వర్స్ ఇన్ సచ్ ఎ వే దట్ నువ్వు ఏదైతే స్టేట్మెంట్ చెప్తున్నావో దాన్ని హోల్డ్ చేసుకోవడానికి నీకు అంత ఇంటెలెక్చువల్ వెయిట్ ఉందా, అసలు వెయిట్ ఉందా, ఇంటెలెక్చువల్ వెయిట్ ఉంది, ఏదైనా ఎక్స్పీరియన్షియల్ ఏదైనా ఉందా, ఆ డెప్త్ తీసుకురావడమే పాడ్కాస్టింగ్ అనిపిస్తుంది నాకు. ఇంటర్వ్యూలో అవసరం లేదు, నువ్వు క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. ఎసెన్షియలీ ఇంటర్వ్యూస్ లో కూడా దే హ్యావ్ చెక్ లిస్ట్, ఇది అడగాలి. అంటే గుడ్ ఇంటర్వ్యూస్ ఏంటంటే మళ్ళీ ఇదే A నుంచి A1కి వచ్చిందంటే మళ్ళీ దాని నుంచి ఇంకో క్వశ్చన్ అడుగుతారు, దెన్ దే గెట్ టు బి. బట్ ఎసెన్షియలీ ఇట్స్ లైక్ అ హిట్ లిస్ట్ ఆల్మోస్ట్, లైక్ ఇవి అడగాల్సిందే, ఇంత టైంలోనే చేయాలి. కరెక్ట్. వాళ్ళు సో టైం రిస్ట్రిక్టెడ్ ఉంటుంది చాలా. కెమెరా వెనుక నుంచి నించున్న వాళ్ళ PR ఏజెంట్లు ఇట్లా అంటూ విచ్ ఇస్ సాడ్. అండ్ ఆల్సో దట్ ఈస్ వేర్ ఈ పాడ్కాస్ట్ అని పెట్టుకొని ఇంటర్వ్యూ చేసే వాళ్ళది ఇక్కడే తేడా వస్తుంది. సో ఎసెన్షియల్లీ ఆ ఇద్దరు కూర్చున్న వాళ్ళు ఆ నలుగురు కూర్చున్న వాళ్ళు ఒక ఐడియాని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ద ఐడియా ఫస్ట్. సరే ఫస్ట్ ఇందాక అన్నట్టు ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు ఆ పైన సర్ఫేస్ లెవెల్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది. నువ్వు బై డిఫాల్ట్ ఎనీ పాడ్కాస్ట్ ఈజ్ అబౌవ్ 1.5 hours ఉంటుంది, ఉండాల్సిందే. ఉంటేనే దాంట్లో ఎవరన్నా మాట్లాడుతున్న వాళ్ళు కొంచెం డెప్త్ లో ఎక్స్ప్లోర్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో ఐ ప్రిఫర్ లాంగర్ వర్షన్స్, జో రోగన్ ఎట్సెట్రా. తర్వాత క్రాస్ క్వశ్చనింగ్ ఉన్నా ఉండకపోయినా వెయిట్ ఉందని వీడు అనుకుంటున్నాడు, వెయిట్ ఉందని వీడు అడుగుతున్నాడు, ఉందని నువ్వు చూపించుకుంటున్నావు, అది చేస్తున్నా కూడా యూఆర్ అల్టిమేట్లీ ఎక్స్ప్లోరింగ్ అన్ ఐడియా. యూఆర్ నాట్ సేయింగ్ దట్ నీకు జరిగిన ఒక యానిక్డోటల్ ఎవిడెన్స్ అది అని నువ్వు ప్రూవ్ చేసుకోవడం ఇస్ పాయింట్లెస్. అది నీ స్టోరీ గురించి, ఇట్ ఈస్ అబౌట్ యూ. ఐ వాంట్ అబౌట్ ద ఐడియా. వీఆర్ టాకింగ్ అబౌట్ జర్నలిజం యాజ్ అన్ ఐడియా, ఎథిక్స్ యాజ్ అన్ ఐడియా, సెన్సర్షిప్ యాజ్ అన్ ఐడియా. You can use examples but still end up talking about the idea. Correct. So that నీ పర్స్పెక్టివ్ లో ఇది ఏ కలర్ లో కనబడుతుంది. there is a spear here. You are looking at the spear in blue lens because నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చినాయి, నీ లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ జరిగినాయి. You think of it this way, this is not wrong, this is not wrong. He is looking at it in a white lens. But వాడి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కదా. ఈ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆబ్వియస్లీ నేను ఇంత దాన్ని వివరిస్తున్నానికి నాకు చాలా టైం పడుతుంది. సో వెన్ యూఆర్ ట్రైంగ్ టు లుక్ అట్ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే ఆర్ టేక్ అ ఫిల్మ్, టేక్ అ సీన్ ఫ్రమ్ ఇట్ అండ్ సీ దీంట్లో పాలిటిక్స్ ఇది, బట్ ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి, వై డిడ్ దిస్ హ్యాపెన్ హియర్, మేబీ డైరెక్టర్ ఇస్ థింకింగ్ ఇన్ దిస్ వే, మేబీ డైరెక్టర్ హ్యాస్ రెడ్ సంథింగ్ దట్ హ్యాస్ ట్విస్టెడ్ హిమ్ టు థింక్ ఇన్ దిస్ వే, బట్ మేబీ హీస్ రాంగ్ హియర్, హీ కుడ్ బి రైట్ ఆల్సో, మేబీ ఐఎమ్ రాంగ్ హియర్. ఇది కదా జరగాల్సింది, ఈ మడతనే జరగాలి కదా. నువ్వు 1 hour పెట్టేసి వాడు గ్రీన్ రూమ్ లో కూర్చుంటాడు అర్ధ గంట, తర్వాత వచ్చి తర్వాత నువ్వు అంత రెడీ అయిపోయింది సార్ వచ్చింది సార్ షూట్ రెడీ అంటాడు, దాన్ని ఇంటర్వ్యూ లాగా అనుకోని మీరు అన్నది ఇందాక దేర్ చెక్ లిస్ట్ ఆఫ్ థింగ్స్. ఓకే, దిస్ పర్సన్ ఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ, హీ ఈస్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్, బట్ వెన్ డస్ ఇట్ బికమ్ అ గుడ్ ఇంటర్వ్యూ అంటే A నుంచి A1 నుంచి B2కి వెళ్ళినా he has to go back to A1. There should be a callback value. అది ఎందుకు అడిగినావు నువ్వు?
make a point, why are you asking that? Then downstream it into C1, C2, C3 కదా. I mean that is how I like interviews. Yeah, absolutely. సో నేను మా ఎగ్జాంపుల్ చెప్తా. అగైన్ కొంచెం ఇప్పుడు మేము మాట్లాడుతుంది ఎట్లుంటుంది అంటే ఏ వచ్చిర్రు జ్ఞాన్ దింగుతారు అనుకుంటారు జనాలు. బట్ ఇట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ టు డూ ఎనీవే. సో आज हम ज्ञान छोड़ेंगे. If you know, you know. సో మేము జనరల్లీ ఎవరైనా డైరెక్టర్స్ కానీ ఎనీ ప్రొఫెషనల్ అదర్ దాన్ వాట్ ఎవర్ వీ డూ, అంటే యూట్యూబర్స్ కాకుండా ఎనీ సినిమాటిక్ ప్రొఫెషన్ వాళ్ళంతా చేసిన తర్వాత మేము మేక్ షూర్ వి ఆస్ ద వాళ్ళని ఫీడ్బ్యాక్ అడుగుతామని మేము దాన్ని కూడా పెడతాం ఎపిసోడ్లో ఎండింగ్కి. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే అట్లీస్ట్ లైక్ మోస్ట్ కామన్ ఫీడ్బ్యాక్ దాని అన్నిటి నుంచి వచ్చింది ఏంటి అంటే, లేదు బాగుండింది, మేము సినిమా తీసేటప్పుడు ఆ స్టోరీ రాసుకునేటప్పుడు ఏవైతే ఆలోచనలు ఉండేనో మాకు ఇట్ సర్వ్డ్ అస్ లైక్ రీకాల్ అంటే మొత్తం ప్రాసెస్ అంతా గుర్తు చేసింది మాకు అని అంటారు అనమాట. నాకు అది నచ్చేది కదా యాక్చువల్లీ. వీఆర్ నాట్ అ నాస్టాల్జియా కైండ్ ఆఫ్ థింగ్, బట్ అది నేను యాక్చువల్లీ తప్పు అర్థం చేసుకున్నాను. రీసెంట్లీ నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళ బుర్రలో ఏదైతే ఉందో వాళ్ళు సినిమా తీసేటప్పుడు, ఎందుకంటే సినిమా స్టార్ట్ అయ్యేది ఒక ఐడియా నుంచి, ఐడియా నువ్వు ఎక్స్పాండ్ చేస్తావు, ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈచ్ పాయింట్ ఇస్ అన్ ఐడియా అగైన్, అండ్ దాన్ని నువ్వు ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటావు. సో ఒక పాయింట్ తర్వాత స్టోరీ ఫైనలైజ్ అయిపోయి నువ్వు మళ్ళీ సెట్ దగ్గర వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ ఐడియాకి వెళ్ళవు. నీ ఐడియా ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ ఓవరాల్ ఏదైతే రూట్ ఉంటుందో ఆ ఐడియాకి వెళ్ళవు నువ్వు చాలా వరకు. ఎందుకంటే చాలా చాలా లేయర్స్ వస్తాయి కదా, సెట్ వస్తుంది, యాక్టర్స్ వస్తారు, నువ్వు వాళ్ళని చెప్తూ లాజిస్టికల్. సో డైరెక్టర్ ఒరిజినాలిటీ కాపాడు చాలా కొంచెం టైం మిగులుతుంది డైరెక్టర్. సో మళ్ళీ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిపోయి ఎవడైనా వచ్చి మాట్లాడుతుంటే, లేదు మాకు అంతా ఇట్ ఫీల్స్ లైక్ ఐ హావ్ బీన్ త్రూ ది ఎంటైర్ జర్నీ. ఎందుకంటే వాట్ ఎవర్ వి స్పోక్ ఇన్ దట్ పాడ్కాస్ట్ అనే గుర్తొస్తున్నాయి ఆ టిట్ బిట్స్. అరే ఇక్కడ ఆ రోజు ఈ డిస్కషన్ అయింది, వీళ్ళకి ఎంతో కొంత ట్రాన్స్లేట్ అయింది అని. ఇట్ ఈస్ నాట్ నాస్టాలజిక్, బట్ ఇట్ ఈస్ సేయింగ్ ఓకే నా ఐడియా నీకు ఎంతో కొంత కమ్యూనికేట్ అవుతుంది భయ్యా అని. అండ్ దెన్ హీస్ లైకింగ్ ఇట్. లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ us దట్ నాకు కొంచెం ఇట్లా వెనకాలకి వెళ్ళి వచ్చినట్టుంది. They walk through the lane once again. Yes, and that is a huge compliment. Absolutely. But problem ఏంటి అంటే, these kind of things are very self-indulgent. You can't cater them to a larger audience. అంటే ఇప్పుడు మేము ఎట్లా let us say ఇప్పుడు పరేషాన్ గురించి మాట్లాడామనుకో, మేము డైరెక్టర్ ఎట్లా మాట్లాడతామంటే, మాకు సినిమాలో తెలుసు బాయ్, నీకు సినిమా అంతా తెలుసు, సినిమా తీసిందా నువ్వు. సో నేను లేమ్యాన్ కింద ఈ సీన్ ఇట్లా జరిగింది, ఇది ఎందుకు తీసామని చెప్పాము. నీకు ఆ సీన్ కదా అని చెప్పి నాకు అర్థమైతే చాలు, ఆ రిఫరెన్స్ అర్థమైతే చాలు. సమోసా తింటావా శిరీష అని చెప్తే నాకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా, ఎందుకంటే ఆయన కాంటెక్స్ట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అది అర్థం అవ్వాలంటే వాడు ఖచ్చితంగా సినిమా చూసే ఉండాలి. కానీ ఎంతమంది సినిమా చూస్తారు? సో అలా సినిమా ఇప్పుడు 1000 మంది 1000 వ్యూస్ ఉన్నాయి అనుకో, 100-150 మెంబర్స్ వీళ్ళు యాక్చువల్లీ సినిమా చూసే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఒక 10-15 మంది గట్టిగా కొడుతుంది. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం దృష్టి పెట్టి చూసుంటారు. సో ఇప్పుడు అదే వస్తుంది. సో షుడ్ యూ కేటర్ టు 100K members or should you cater to those 100 members or 1000 members who are actually with you for a long time? And వాళ్ళ కమెంట్స్ చూసినా, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ చూసినా, అరే వీళ్ళు మనం చేసిన దాని నుంచి ఏదో వాల్యూ సీక్ చేస్తారు. ఐ థింక్ యువర్ ఇంటెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇది మిస్ మ్యాచ్ అంటే ప్రాబ్లం ఉంటుంది. యూ వాంట్ టు కేటర్ టు అ నీష్, బట్ నా టాపిక్ నీష్ ఉంది, బట్ ఐ వాంట్ టు కేటర్ ఇట్ టు అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే అవ్వదు. సో వాట్ యూ చూస్ అనేది దాని ప్రకారంగా వాట్ ఈస్ అవర్ ఎండ్ గోల్ దీంతో, ఈ ప్రోడక్ట్ తోటి అనే దాన్ని బట్టి వెళ్తే పీపుల్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ అ కమర్షియల్ లెన్స్. అగైన్ చాలా థాట్స్ ఉన్నాయి దీని మీద, చాలా ఆలోచించాం నేను వాడు కూర్చుని దీని గురించి. ఎట్ ది ఎండ్ ఇట్ ఈస్ అ ప్యాషన్ ప్రాజెక్ట్. అది ఇంపార్టెంట్. సో అండ్ దట్ ఈస్ ద రియాలిటీ దట్ విల్ హ్యావ్ టు స్టిక్ టు. ఆ రియాలిటీ నుంచి అటు ఇటు పోతున్నావు అంటే నువ్వు కూడా అటు ఇటు అవుతావు. పివటింగ్ ఫ్రమ్ యువర్ ఒరిజినల్ థాట్ ఏదైతే ఉంటుందో ఇంటెన్షన్. కానీ ప్యాషన్ ప్రాజెక్ట్ లో నువ్వు టైం ఇస్తావు, మనీ ఇస్తావు, నీ ఫ్రెండ్స్ కి నువ్వు చెప్తావు, నీ పేరెంట్స్ కి నువ్వు చెప్తావు, నీ ఫ్యామిలీకి నువ్వు చెప్తావు, ఎందుకంటే టైం ఇవ్వాలి కాబట్టి. అండ్ నువ్వు 1 గంట సేపు మాట్లాడుతున్నావు అంటే 5 గంటలు 6 గంటలు 10 గంటలు కంటెంట్ కన్జ్యూమ్ చేయాలి. అవును, అబ్సల్యూట్లీ. ఎందుకంటే నువ్వు 10 గంటలు కన్జ్యూమ్ చేసిన దాంట్లో 5 గంటలు ఇట్ మేక్స్ సెన్స్ టు యూ, ఇట్ గోస్ అండ్ సిట్స్ ఇన్ యువర్ హెడ్.
దాంట్లో ఒక పావు గంట నీకు ఇట్ ట్రాన్స్లేట్స్ అవును కరెక్ట్. బికాస్ అది రెసొనేట్ అవుతుంది కాబట్టి నీకు. అవునవును. సో అంత క్లటర్ వేసుకోవాలి నువ్వు. ఒక సముద్రం తీసుకుంటే ఒక చేతిలో అంత. సో ఇట్ ఇస్ లైక్ ఫిలిం ఓన్లీ. ఇప్పుడు స్టోరీ రాయాలన్నా అతను ఏదో ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ లోంచి పరేషాన్లో ఒకే తెలంగాణలో అబ్బాయిలు ఇట్లుంటారు అని తీసుకుని రాశాడు. సో ఆయన దట్ టైమ్ ఆఫ్ హిస్ లైఫ్ ఎప్పుడైతే చూసాడో దాన్ని తీసుకుని ఎలాబరేట్ చేశాడు దాన్ని. బట్ ఆయన ఒక 3 years అదే జోన్ లో ఉంటాడు. మనం అట్లా కదా, మనం సినిమాకి మారిపోతూ ఉంటాం కదా. సో వారం సినిమా వస్తుంది, సినిమాకి నువ్వు ఆ ఐడియాకి అడాప్ట్ అవ్వగలగాలి. అవును, ట్రూ. విల్ టాక్ అబౌట్ ద హోల్ లేటెంట్ థింగ్ అండ్ థింగ్స్ అరౌండ్ ఇట్. షూర్. బిగ్గెస్ట్ పాడ్కాస్టర్ అని చెప్పొచ్చు బియర్ బైసెప్స్ ఒక విధంగా చెప్పాలంటే. ఇండియా బిగ్గెస్ట్ in terms of numbers, top 2 at least. Rajshamani, they keep competing. Yeah. So see, నా పర్స్పెక్టివ్ ఏముందంటే, ఓకే ద జోక్స్ వర్ క్రాష్ ఆర్ వాట్ ఎవర్, బట్ అతని ఇమేజ్ ఆర్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ విచ్ హంట్ విచ్ హ్యాస్ బిన్ దర్ డెఫినెట్లీ. ఐ మీన్ పొలిటికల్గా కానీ, లేదంటే పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ why does that need that much coverage? Okay, he's a prominent figure, but ఇన్ని వీక్స్ ఇప్పుడు పీపుల్ ఆర్ స్టిల్ కమెంటింగ్ ఆన్ దట్. మొత్తం కమెంటరీ ఏదైతే స్పేస్ ఉందో యూట్యూబ్లో, ఈవెన్ దే ఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్, మన మెయిన్ స్ట్రీమ్ మీడియా స్టిల్ టాకింగ్ అబౌట్ ఇట్. సో వాట్ ఈస్ యర్ హోల్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్? అండ్ దే షార్ట్ అప్ లేటెంట్. థింక్ నిన్న మేము ఒక లైవ్ చేసిండే దీని మీద. అంటే టు క్లియర్లీ పుట్ ఇట్, ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బుల్షిట్. Somewhere in a build an IP called India's Got Latent. Probably the best IP entertainment industry నుంచి వచ్చింది in recent years. Recent last 4 brands are going crazy. The numbers it was hitting, 30 million, 40 million views on a YouTube video which is 1 hour that released 3 weeks ago. Mind boggling numbers. Estimators it somewhere has around 200k members paying 60 rupees every month. Wow, 200k. 1 crore, 1.2 crore he was earning from members. So essentially he didn't want that cut also. అందుకే యాప్ తీసుకొచ్చిండు. They were saying to bypass YouTube. So అది కూడా, see there are multiple conspiracy theories here. I don't know what is there was India's Got Latent app, అది already build అయింది. అది సమయం was working on it అని అంటారు. అవును. Wow. Because YouTube revenue obviously, but it was bad అని ఏదో ఉండే. బట్ యూట్యూబ్ రెవెన్యూ కట్ ఉంటుంది. మెంబర్స్ లో కూడా కట్ ఉంటుంది ఆబ్వియస్లీ, రెవెన్యూ అయితే. సో సమేరైనా వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ క్యారెక్టర్స్ హూ యాక్చువల్లీ క్రాక్డ్, అంటే ఆన్ ఎ లార్జ్ స్కేల్ హీ క్రాక్డ్ మెంబర్షిప్స్. దట్ ఇస్ క్రేజీ. నో, చాలా తక్కువ మంది చేయగలుగుతారు. ఇండియాలో వేర్ పీపుల్ ఆర్ వెరీ ప్రైస్ సెన్సిటివ్, కన్స్యూమర్స్ డోంట్ పే. ఎగ్జాక్ట్లీ. అండ్ యూట్యూబ్ లో నువ్వు ఫ్రీగా చూసేది, నీకు తర్వాత వచ్చేది, పీపుల్ ఆర్ పేయింగ్. ఎక్స్క్లూజివ్ బోనస్ కంటెంట్, డిలీటెడ్ ఎపిసోడ్ చూస్తాను నేను, 60 రూపాయలు కడతా, బరాబర్ కడతా. హౌ డు యూ డూ దట్? ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే లైక్ జెన్యున్లీ నువ్వు పీపుల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేయరు, ఎందుకు లైక్ చేయాలంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ సబ్స్క్రైబ్ చేయాలంటే పైసలు కట్టాలి. ఈ అవేర్నెస్ కూడా లేదు చాలా మందికి. అండ్ లైక్ కొట్టడం ఇస్ ఆల్సో అన్ ఎఫర్ట్. కమెంటింగ్ ఈస్ అన్ ఈవెన్ బిగ్గర్ ఎఫర్ట్. బయింగ్ మెంబర్షిప్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎఫర్ట్ దట్ యూట్యూబ్ మేక్స్ ఎనీ కన్స్యూమర్ డూ. ఎంత ఎఫర్ట్ ని కూడా ఇట్లా క్రాక్ చేసిండు. దట్ ఈస్ క్రేజీ. దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఫీట్. సో బిగ్గెస్ట్ IP, 30 million views, 45 million views on certain videos. అండ్ జనాలకి తెలుసు, వస్తారు మజా చేస్తారు, పోతారు. దెర్ ఇస్ నో సోషల్ ఇంప్లికేషన్ టు ఇట్. ద కాన్సెప్ట్ అక్కడికి వచ్చిన వాడు, ఐ థింక్ ఇట్ ఇస్ ద గెస్ట్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ద డెకరమ్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనాలిటీ. ఇట్ ఇస్ నాట్ సమ్ రెస్పాన్సిబిలిటీ. రణ్వీర్ వాస్ ట్రైయింగ్ టు ప్లే లిటిల్ కూల్, కొంచెం వాట్ ఎవర్, అది బ్యాక్ ఫైర్ అయింది క్లియర్లీ. అండ్ బ్యాక్ ఫైర్ ఇన్ అ బిగ్ వే, అంటే నెక్స్ట్ లెవెల్. ఓకే, నేను ఇది ఎక్కడ చెప్పలేదు, బట్ అదే ఎపిసోడ్ ఏదైతే ఎపిసోడ్ గాట్ క్యాన్సిల్డ్, సో ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్. నేను చాలా, అంటే లైక్ ఫ్రెండ్స్ లాగా వైట్ నాయిస్ పెట్టుకొని చూస్తుండే అనమాట నాకు. అంటే ఇంకా ఏమైనా బోర్ కొడుతుంది, అన్నం తింటే మనం చూడాలంటే ఇండియాస్ గాట్ లేటెంట్ పెట్టుకొని చూస్తుండే. సో నేను ఆ ఎపిసోడ్ చూసా, కానీ ఇంత కాంట్రవర్సీ అవుతుంది అనుకోలేదు. సో దాంట్లో ఆ అమ్మాయి, అపూర్వ అనే అమ్మాయి, ఒకడికి కంబ్యాక్ ఆల్రెడీ కవి మాకే బహార్ ఆనేకే బాద్ ఏదో అంటది. ఐ ఫౌండ్ దట్ కంబ్యాక్ వెరీ ఫనీ, వెరీ జెన్యున్. ఎందుకు అంటే వాడు వేస్తాడు కమెంట్ ఫస్ట్ ఇనిషియలీ. అవును, ఆ అమ్మాయి వెనక్కిస్తుంది, 2 బూతులు మాట్లాడుతుంది. బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, 2 బూతులు మాట్లాడుతుంది. అవును.
సో కాల్డ్ పీపుల్ వచ్చి అసలు అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది అంటారు. అవును. సో కాల్డ్ పీపుల్ వచ్చి రణ్వీర్ అలియాబజా అట్లా స్టేట్మెంట్ ఇట్లా ఇస్తుంది అంటారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు క్రౌడ్ రియాక్షన్ ఎవరు నవ్వలే. ఇఫ్ యూ స్టిల్ గో అండ్ వాచ్ దట్ క్లిప్, సమయం ఏమంటాడు క్యా హో గయా రణ్వీర్ భాయ్ అండ్ అందరూ అంటారు అన్న జోన్ లోనే ఉంటారు. అండ్ ఇట్ వాస్ వెరీ బ్యాడ్. ఆ టైమింగ్ లేదు, ఏం లేదు, చండాలంగా ఉంది అది. ఓకే, సో వై డిడ్ ఇట్ బికమ్ అన్ ఇష్యూ? Either it is distraction from whatever mainstream is happening, or they wanted to control internet, they will control internet. ముందు ఒకసారి ట్రై చేశారు, ఏమంటారు ఇంటర్నెట్ బ్రాడ్కాస్ట్ బిల్ సెన్సార్షిప్ కింద కరెక్ట్. బట్ ఎవడైనా వచ్చి సొసైటల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, సొసైటీ పాడైపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు అంటే వాడు చాలా పెద్ద హిపోక్రెట్, బిగ్గెస్ట్ హిపోక్రెట్. ఎందుకంటే ఐ టెల్ యూ ఐ మీన్ మెనీ ఆర్ దేర్. మన రవి కిషన్ వచ్చేసి హీ వాస్ సేయింగ్ ఇట్లా, యు సీన్ హిస్ సాంగ్స్ ఇన్ భోజ్పురి, వాట్ ఆర్ ద లిరిక్స్? రవి కిషన్ వరకే ఉంది. మన పార్లమెంటేరియన్స్ పార్లమెంట్ లో కూర్చొని పాన్ చూడదు. అవును, మన కంట్రీ అందరికన్నా ఎక్కువ పాన్ చూస్తుంది. లైక్ we don't talk about sex as often as we should. None of us in this room also don't talk about it as often as we should. మనము రోడ్డు మీద వెళ్తుంటే ఢిల్లీలో వెళ్తే తెలుగు హైదరాబాద్లో రోడ్డు మీద వెళ్తుంటే కామన్ వినబడుతూ ఉంటుంది నీకు ఎల్కే. ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? సరే, ఇప్పుడు ఇండియాస్ గాట్ లేటెంట్ లేదు, ఎల్కే నాకు చిన్నప్పటి నుంచి వినబడుతుంది నాకు. కరెక్ట్. ఏమైపోయింది కల్చర్? సరే, ఇప్పుడు డివోర్స్ కేసెస్ ఆర్ అన్ ఆల్ టైమ్ హై. అబ్సల్యూట్లీ. సో నీ ఏదైతే సొసైటల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ అంటున్నావో, ఎందుకు డివోర్స్ కేసెస్ కి రిజనేట్ అవుతున్నాయి? దే ఆర్ నాట్ హెల్పింగ్ నో డైరెక్ట్లీ. So is it because of the content that was produced in the last 2 weeks or last 6 months by India's Got Latent, or something fundamentally is changing in society? Fundamentally, society is hypocritical. Correct. See, there's this one thing I saw, itla interview something unde Shashi Tharoor was saying, India is a country where people can piss in public but not kiss itla anattu. So you see the blatant hypocrisy, and he says 2-3 things again దాని తర్వాత కూడా ఇలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది, దెన్ సో కాల్డ్ పీపుల్ కల్చర్ గురించి అంతా మాట్లాడుతూ ఉంటారు అని. సో ఇవన్నీ అట్ ది ఎండ్ ఏడుకొచ్చి అవుతాయి అంటే, నీకు బుర్రుందా? నువ్వు మాట్లాడగలుగుతావా? ఆలోచించగలుగుతావా? మాట్లాడకు, నేను చెప్తా, నువ్వు చెయ్యి. ఎట్ ది ఎండ్ ఇదంతా కంట్రోల్ చేయనీకే, నరేటివ్ కంట్రోల్ చేయనీకి నేను చెప్పేది నువ్వు చెయ్యి. ఎవడైనా నిజంగా వచ్చి ఇండియా ఇస్ నాట్ పర్ఫార్మింగ్ ఎకనామికలీ, లాస్ట్ క్వార్టర్ ఇండియా వాజ్ నాట్ పర్ఫార్మింగ్ గుడ్ ఎకనామికలీ, 5.3, 5.6 వేర్ ద నెంబర్స్ బిఫోర్ బడ్జెట్. కరెక్ట్. మాట్లాడకూడదు నువ్వు. సో డైవర్జన్ టాక్టిక్. సిమిలర్లీ నువ్వు చావా గురించి మాట్లాడకూడదు, నువ్వు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడకూడదు, నువ్వు రజాకర్స్ గురించి మాట్లాడకూడదు. మాట్లాడినా వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడాలి. నువ్వు అలానే జోధా అక్బర్ గురించి మాట్లాడచ్చు. కరెక్ట్. సో దేర్ ఈస్ నో స్కోప్ ఓన్లీ. సో ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ యూస్ టు బిలీవ్ ఏంటి అంటే, ప్రెషర్ కుక్కర్ ఉంది బ్రో, ప్రెషర్ కుక్కర్ ఒక పాయింట్ కదా నువ్వు లిడ్ ఎత్తేయాల్సిందే, లేకపోతే పేలిపోతుంది. నాకు అదే అనిపిస్తుంది అనమాట, ప్రెషర్ కుక్కర్ మీద లిడ్ ఎత్తుతున్నారు ఇప్పుడు అని అనిపిస్తుండే. లైక్ లాస్ట్ 10-15 years లో విత్ ఇంటర్నెట్. కరెక్ట్. కొంచెం ఇండిపెండెంట్. ఇప్పుడు మళ్ళీ అదే ట్రై చేస్తారు, మళ్ళీ దాని ప్రెషర్ కుక్కర్ దానికి ఎంతసేపు వెయిట్ చేపిస్తుంది అంటే, ఇప్పుడు 3rd విజిల్ అనుకుంటుంది, 4th విజిల్ వరకు. బట్ క్వశ్చన్ అలా అయింది అంటే, నువ్వు బ్రాడ్కాస్ట్ బిల్ తెస్తావు, యూట్యూబ్ సెన్సర్ చేస్తావు, ట్విట్టర్ సెన్సర్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్ సెన్సర్ చేస్తావు, ఫేస్బుక్ సెన్సర్ చేస్తావు, వాట్సాప్ కూడా సెన్సర్ చేస్తావు. అబ్సల్యూట్లీ. అంటే నువ్వు వాట్సాప్ కూడా సెన్సర్ చేస్తున్నావు అంటే నేను ఏం చేస్తున్నా చదువుతున్నట్టే. కరెక్ట్. అంటే గవర్నమెంట్ వచ్చి నీ ఒళ్ళో కూర్చుంది. సో గవర్నమెంటే అప్పుడు గవర్నమెంటే చేయమని అంటారు, నేను ఎందుకు ఇక స్టేట్ షుడ్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ. దెన్ స్టేట్ ఇప్పుడు చైనా లాగా ఉండాలి, స్టేట్ ఏం చెప్తే అది చేయాలి నేను. సో we either become North Korea or China, or we either go in the path of USA or liberal democracies. Correct. Where do we want to go? Another question. సో ఇప్పుడు ఓన్లీ సమీరని ఇట్లా చేస్తే ఇంత ఉందా అంటే, ఇంత ఉంది. నువ్వు అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకో. మూర్ఖుడు లాగా లేదు కల్చర్ అనుకుంటే అక్కడే ఉండు. నీ కల్చర్ నువ్వు ఎప్పుడు కాపాడలేవు ఎటు, ఎందుకంటే నువ్వు రూట్ కాస్ ఆఫ్ ద ప్రాబ్లం ఎప్పుడు చూడాలనుకోవట్లేదు. నీ కల్చర్ ఎందుకు డిస్ట్రాయ్ అయితే నీకు అర్థమే అవ్వట్లేదు, అర్థం అవ్వదు ఎందుకంటే నువ్వు చూడాలనుకోవట్లేదు. కల్చర్ పోతుంది ఎటు, పోయే కల్చర్ ఎటు పోతుంది, నువ్వు కూడా పోతావు, మాలను కూడా తీసుకోవద్దు. ఎసెన్షియలీ ఏం చెప్తున్నాడు, ఎసెన్షియలీ చాలా మంది చెప్తారు ఇది ఏంటి అంటే, ఒకవేళ నిజంగా నువ్వు ఓపెన్ గా చాలా ఇఫ్ యు వాంట్ టు బి ఆవేదన ఉంది నీకు, యు రియల్లీ లీవ్ ద కంట్రీ అంటారు. అవును.
గెట్ సిటిజన్షిప్ ఇన్ అదర్ కంట్రీ అండ్ కమ్ బ్యాక్ అంటారు. చాలా మంది అంటారు ఇది. అండ్ హౌ ఇస్ ఇట్ ఫేర్? నేను ఇక్కడ పుట్టినా పెరిగినా నా ఫ్యామిలీ ఉంది, అన్ని ఇక్కడ ఉన్నాయి. కరెక్ట్. Just because I don't have enough freedom, I have to leave these countries, which is so bizarre. We are so-called biggest democracy of the world. Yeah. Fifth largest economy. Why? For what? ఎవరి కోసం? బట్ మాట్లాడడానికి అర్హత లేదు, మాట్లాడకూడదని చెప్తున్నారు. నాకు ఇంతకన్నా మండేది ఏంటి అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి చెప్తారు పెద్దవాళ్ళతో తప్పుగా మాట్లాడకూడదు, పెద్దవాళ్ళని అట్లాంటి క్వశ్చన్స్ అడగకూడదు, టీచర్స్ని అట్లా క్వశ్చన్స్ అడగకూడదు, అడిగే విధానం ఒకటి ఉంటుంది, ఇంత క్రాష్గా అడగకూడదు, ఇంత డమ్ డౌట్స్ అడగకూడదు, అడిగితే వేరే వాళ్ళు ఏదో. నువ్వు చిన్నప్పటి నుంచి నేను నీకు సెన్సర్ చేసిందే క్వశ్చన్ అడగద్దు అని. అందుకే మన స్కూల్ ఎవరు క్వశ్చన్లు అడిగాడు. కాలేజ్కి వచ్చిన తర్వాత యు ఆర్ మేడ్ టు బి ఎ షీప్. నువ్వు కాలేజ్కి వస్తావు, కాలేజ్ నుంచి బీటెక్ చేస్తావు లేదా డాక్టర్ అవుతావు, ఎసెన్షియల్లీ వెళ్ళి అదే రోడ్. ఎసెన్షియల్ రోబోట్ ఒక థింకింగ్ మైండ్ అని డెవలప్ అవుతుంది. వాట్ ఎవర్ ఆర్ బ్రిటిషర్స్ గేవ్ అస్ టు మేక్ ప్యూన్స్ ఎసెన్షియలీ, దాన్ని మనం కాపీ పేస్ట్ చేసుకొని దాన్నే తీసుకెళ్తూ వీఆర్ మేకింగ్. సో ఎట్ మోస్ట్ పాయింట్స్ యు ఆర్ మేడ్ నాట్ టు థింక్. నువ్వు ఇంకా క్రిటికల్ థింకింగ్ ఇస్ నాట్ ఎంకరేజ్డ్ లైక్ యు సెడ్. అంటే అండ్ మన పేరెంట్స్ దాని కల్చర్ అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుందా? సో మేము నిన్న ఒక వీడియో తిండే వాడు అతను ఏం చెప్తాడంటే ఒక 30-40+ వాళ్ళు దే షుడ్ రిటైర్ ఫ్రమ్ పబ్లిక్ పాలసీ, దే షుడ్ రిటైర్ ఫ్రమ్ పబ్లిక్ స్పేసెస్. ఒపీనియన్స్ ఆపేయాలి వాళ్ళు ఇవ్వడం. అవుట్డేట్ అయిపోయినాయి ఒపీనియన్స్ వాళ్ళకి, వద్దు నాకు. నువ్వు అలానే పెద్ద మనిషిగా కూర్చొని పెళ్ళిళ్ళు జరిపించు, పిల్లల్ని పెంచు, డూ ఆల్ ఆఫ్ దాట్. బట్ నేను వచ్చి కల్చర్ షేప్ చేస్తాను, నాకు అయిపోయింది. నువ్వు ఏం షేప్ చేయలే కల్చర్, నువ్వు చేసేదంతా చేసేసినావు. నువ్వు ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే లిబరలైజ్ అయిన తర్వాత నువ్వు పుష్ చేసినావు ఎకానమీ. సో ఇఫ్ దే ఆర్ నాట్ దేర్, వీఆర్ నాట్ దేర్. ఎగ్జాక్ట్లీ. బట్ యూ డోంట్ షేప్ ద పాలసీ నౌ, ఇట్ ఈస్ నాట్ యువర్స్. కంట్రీ మీ నుంచి చేతుల నుంచి వేరే వాళ్ళకి రావాల్సిందే ఇప్పుడు. వి స్టిల్ హావ్ లైక్ 60+ years 70. ఐ మీన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టడం కాదు, బట్ అ లాట్ ఆఫ్ nuances ఆఫ్ వాట్ వీఆర్ థింకింగ్ చాలాసార్లు అడగరు కూడా. అండ్ వాట్ దే థింక్ ఇస్ మారల్లీ రైట్ ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, దాన్ని ఇప్పుడు ఉండే కుకీ కటర్ మోడల్లో పెట్టని ట్రై చేస్తారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది మేజర్లీ. వాళ్ళ మోరల్ లెన్స్ని వాళ్ళ వరల్డ్ వ్యూని సూపర్ ఇంపోజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కింద ఇందుకు నువ్వు ఉన్న ఎగ్జాంపుల్ కుకీ కటర్, అది మారిపోయింది కింద షేప్. ద షేప్ ఇస్ నాట్ ద సేమ్ ఎనీమోర్. ద వరల్డ్ హెస్ చేంజ్. మనం ఇంకా మోడర్న్ వరల్డ్లో కాదు, పోస్ట్ మోడర్న్ వరల్డ్లో ఉన్నాం. పోస్ట్ మోడర్న్ వరల్డ్లో జెన్జీ అనుకో, మిలేనియల్స్ అనుకో, ఏదైనా పేరు పెట్టుకో, కానీ డెమోక్రటైజేషన్ ఆఫ్ ఇంటర్నెట్ వల్ల, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుండడం వల్ల థాట్ ప్రాసెస్ మారుతున్నాయి, పీపుల్స్ లైఫ్ స్టైల్ విధానం మారుతుంది. అండ్ నాట్ ఎవ్రీ వన్ wants to be in a state approved marriage anymore. So by default societal structure మారబోతుంది. It has not changed yet, but it will change surely in 40-50 years at least before we die. So ఇన్ని changes కి పునాది ఆల్రెడీ పడిపోయింది. Please come down from your high seats and high horses and look at this. భయ్యా ఫండమెంటల్స్ మారిపోయినాయి. ఆ ఇంటర్స్టెల్ లో అంటారు కదా, వాట్ అబౌట్ ద ఫ్లాట్ టైర్ అని. ఫ్లాట్ 4 టైర్లు పోయినాయి, 4 టైర్స్ ఆర్ ఫ్లాట్ ఆల్రెడీ. చేంజ్ ద ఫకింగ్ టైర్స్ ఆర్ యూ కమ్ డౌన్, ఐ విల్ చేంజ్ ద టైర్స్, లెట్ మీ చేంజ్ దోస్ టైర్స్. నువ్వు ఇది చేయవు, అది చేయవు, దిగవు, పైన కూర్చుంటావు. సో ఇది ఇఫ్ వీ టాక్ అబౌట్ అ నేషనల్ స్కేల్ ఇది పరిస్థితి. తెలుగు కమ్యూనిటీలో ఇంకా చాలా ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ వే మోర్ కన్జర్వేటివ్ అండ్ వే మోర్ హిపోక్రటికల్. ఇంకా అండ్ మనకి భాష అభిమానం ఉండదు, మనం భాష పట్టింపు లేదు, మనకి ఏ పట్టింపు లేదు బ్రో. ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ ఏదో మళ్ళీ ఇప్పుడు ఏదో వచ్చి వీడియో ఆంధ్ర మీద పడుతున్నాడు. ట్రూ ఫ్యాక్ట్స్ బ్రో, లైక్ ఒక కాస్ట్ పట్టింపు ఎక్కువ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి ఇంకా అంత డబ్బే లేదు, ఇప్పుడు వస్తుంది కదా తెలంగాణ పైకి. అండ్ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎప్పుడు అండర్ రిప్రజెంటెడ్. కరెక్ట్. అండర్ రిప్రజెంటెడ్ కల్చర్. ఈ కల్చర్ ఆస్పెక్ట్ పక్కన పెడితే ఇవాళ ఎంతమంది తెలుగు వాళ్ళు యూఎస్కి వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నారు? ఎందుకు హైదరాబాద్లో బతకకూడదు? అడు ఎందుకు వాళ్ళ ఊర్లలో బతకకూడదు? ఫస్ట్ ఆల్ ఆపర్చునిటీస్ లేవు, నేను ఒప్పుకుంటా. బట్ అంత మైగ్రేట్ అవ్వాల్సిన పనేముంది? ఇప్పుడు ఇండియా ఆల్ ది స్పెక్యులేషన్ ఇస్ ఇండియా విల్ బికమ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్. అవును. Over this century, the Indian century అంటారు. There are 1,000 chances that we might not. There is probably 1 chance that you might. But దాంట్లో కూడా ఎంతో కొంత బాగుపడగలిగి
బడిగే స్కోప్ ఉంది నీకు, ఎందుకంటే కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఓపెన్ అవుతున్నాయి. కానీ మన వాళ్ళు వై ఆర్ దే సో ఫిక్సెడ్ అండ్ గోయింగ్ టు యుఎస్? అక్కడ వాట్ అంటే అక్కడ అంత ఎంటైసింగ్ ఏముంది? డబ్బు, ఫ్యామిలీ అంతా అక్కడే ఉందా అంటే డబ్బు అయితే అక్కడే ఉంది, కరెక్ట్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అక్కడే ఉంది, కరెక్ట్. ఫ్రీడమ్ కూడా అక్కడే ఉంది. బట్ ఈ ఎక్కడా కూడా ఇక్కడ అభిమానం అనేది లేదు. అభిమానం దేశం దట్ ఫీలింగ్ మాట్లాడతారు, దేశం ప్రాంతం అభిమానం అని అక్కడ. అవును, అక్కడికి వెళ్ళి సవాల్ చేస్తారు. అవును, అక్కడికి వెళ్ళి. అవును, ఇట్ ఈస్ వెరీ సాడ్. ఎందుకంటే నీకు కింద ఆన్ గ్రౌండ్ మారిపోతుంది మొత్తం. ఇప్పుడు జనాలందరూ అక్కడి నుంచి వదిలేసి యుఎస్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ నార్మల్ ఇప్పుడు అగ్రికల్చర్ చేయడం కూడా ఎవరు లేరు. అగ్రికల్చరే చేయాలంటే అక్కడ ఇన్నోవేట్ కూడా చేయొచ్చు. 1-2% పాపులేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చర్. ఏం చేస్తారు ఇంకా? దే ఆర్ లార్జ్ స్కేల్ ఫార్మ్స్, ఎవ్రీబడి ఇస్ ఇన్ టు ఐటీ ఆర్ సమ్ అదర్ సర్వీస్ ఇండస్ట్రీ ఆర్ సంథింగ్. సో బట్ నువ్వు ఇన్నోవేషన్ కూడా చేయొచ్చు కదా అక్కడ. సో ఆ లాట్ ఆఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ టుడే. సో ఒక పాయింట్ తర్వాత ఆ డెమోగ్రఫిక్స్ చేంజ్ అయిపోతాయి. ముస్లింలు ఎక్కువ ఉంటారు ఇక్కడ, పిల్లలందరూ అక్కడ ఉంటారు. బట్ వై ఈస్ ఇట్ హ్యాపెనింగ్? ఎందుకు వెళ్తున్నారు అసలు యూఎస్కి అంతమంది? వాట్ అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేవా, ఇక్కడ వద్దా? కరెక్ట్. అవును, అసలు నాకు అర్థమే కాదు. ఐ థింక్ ఇండియా ఒకవేళ రైట్గా క్యాపిటలైజ్ చేస్తే, ఐ మీన్ చాలా ప్రాపర్ క్యాపిటలైజ్ చెప్పేది, ఎక్కడైతే 100 ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడ 100 సొల్యూషన్స్ ఉంటాయి, అండ్ దెన్ 100 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ ఆల్సో. సో వీఆర్ ఎ మెస్ బ్రో. ఇంటెంట్ ఉండదు. అంటే అగైన్ పైన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వాటిని చేయగలిగే, వాటిని సాల్వ్ చేయగలిగే టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ సాల్వ్ చేయగలిగే మెషినరీ కూడా ఉంటుంది. కానీ వాడు పని చేయడు, వాడు పని చేయాలని లేదు. ఎందుకంటే గవర్నమెంట్లో కూర్చున్నవాడికి జీతం ఎట్లా వస్తుంది? ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఎట్లా 30% కట్టాల్సింది. ఎందుకంటే నువ్వు someone to become a politician or something is not to serve people. I mean చెప్పడానికి చెప్తారు కానీ పవర్ పీపుల్ వాంట్ పవర్ ఇస్ వెరీ lucrative. చాలా అంటే లైక్ సో ఎసెన్షియలీ డబుల్ డౌన్ అయితే లైక్ వి స్టార్టెడ్ ఆన్ ది టాపిక్ ఆఫ్ లేటెంట్, బట్ అదే అంటున్నా, దేర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ బిగ్గర్ థింగ్స్ టు బాదర్ అబౌట్ రాదర్ దెన్ దిస్ స్టూపిడ్ జోక్ విచ్ వాస్ మేడ్ ఆర్ వాట్ ఎవర్. ఆల్ ద మనీ అస్సాంలో ఉన్న ట్యాక్స్ పేయర్స్, మహారాష్ట్రలో ఉన్న ట్యాక్స్ పేయర్స్, ఇంకా వాట్ వాస్ అదర్ స్టేట్ విచ్ వాస్ గోయింగ్ ఆఫ్టర్ లేటెంట్, ద పోలీస్ ఆఫ్ అదర్ స్టేట్, అందర్ థర్డ్ స్టేట్. సో ఈ మూడు స్టేట్స్ లో ఉన్న ట్యాక్స్ పేయర్స్ మనీలోంచి లిటరలీ డైరెక్ట్ గా కట్ అయిన ట్యాక్స్ మనీ వెళ్ళి పోలీస్ వాళ్ళ చేతిలో పడింది. అండ్ వాళ్ళు దీనికోసం వాడుతున్నారు తెలుసా? అస్సాం నుంచి మహారాష్ట్రకు వచ్చి లేటెంట్ ఎక్కడైతే షూట్ అయిందో అక్కడ దాని లోపలికి వెళ్ళి ఏదో మనీ ఉంది, గోల్డెన్ బార్స్ ఉన్నాయి, తీసుకొస్తా నేను అంటే ఇన్వెస్టిగేషన్ కోసం అంట. నాకు అర్థం కాదు. లైక్ ఏదో ఎక్కడికో తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తాం, ఇంట్రాగేట్ చేస్తావా? వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ వెన్ యూ క్రాక్ దట్ జోక్? అంటే ఏంది? హూ గేవ్ యు దిస్ వర్డ్? అసలు వాట్ క్యాన్ బి ద ఇంటరాగేషన్? లెట్ us talk. Are you an agent of XYZ terrorist this thing or some PR agent? What is their ulterior motive? అంటే ఏం దేశం మారిపోయిందా ఇప్పుడు? ఏంది ఇప్పుడు అది మారకపోతే బావమరదలు పెళ్లి చేసుకోవట్లేదు. ఏంది ఇదంతా? సొంతం సినిమాలో సునీల్ అండ్ ఎంఎస్ నారాయణ, అలహాబాద్ అండ్ సమయ్ వాళ్ళ చుట్టూ ఉండే పోలీసులు ఉంటారు చూడు, ఆ బార్డర్ లో వాళ్ళు పోలీసులు ఏమడుతారు వాళ్ళని? ఐఎమ్ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు, ఐఎమ్ క్లోజ్ టు రేవంత్ రెడ్డి అంటారు ఎప్పుడు? అంటే ఏం బుర్రలు వాడుతున్నారా? అది యూజింగ్ దేర్ బ్రెయిన్స్. అంటే వాళ్ళ బ్రెయిన్స్ ని యూజ్ చేసి ఇది చెత్త, దిస్ ఇస్ వల్గర్ అని చెప్పేసి డిఫైన్ చేస్తున్న వాళ్ళు అవే బ్రెయిన్స్ పనిచేయడం మానేస్తాయా? ఇది జోక్ ఆర్ ఇది నీకు నచ్చని పదము, నీ నచ్చని పదాలు చెప్పినందుకే వాడిని జైలు వేస్తున్నావు. నీ క్రిటికల్ థింకింగ్ ఏడిపోతున్నప్పుడు నా కాగ్నిటివ్ డిసనెన్స్ ఇక్కడేమో ఒకటి ఆలోచిస్తున్నావు, సేమ్ బుర్ర ఇక్కడ వాడట్లేదు ఫర్ డూయింగ్ దిస్ థింగ్. ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు వస్తుంది? అంటే జస్ట్ బికాస్ నీకు నచ్చలేని చెప్పేసి నువ్వు చేసేస్తావా? సారీ చెప్పండి బ్రో, కామెడీ ఇస్ నాట్ మై ఫోర్టే, నా వల్ల కాలేదు, సారీ చెప్పిన తర్వాత వదలవా? అంటే నీ ఇంట్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పు చేసిన పర్సన్ ఒకవేళ సారీ చెప్తే నువ్వు క్షమాపణ చెప్తే సరే ఓకే వదిలేద్దాం అనుకుంటా. అది వై ఈస్ దట్ నాట్ ఎక్స్టెండింగ్ టు దిస్ పర్సన్? అంత గ్రేవ్ తప్పేం చేసిండి తను. అదే యూర్ టాకింగ్ అబౌట్ కాగ్నిటివ్ డిసోనెన్స్ కదా. సో దే ఆర్ ఎసెన్షియలీ స్మోకర్స్ ఫర్ స్మోకింగ్ అ సిగరెట్ ని సేయింగ్ స్మోకింగ్ ఇస్ నాట్ గుడ్ అన్నట్టు. ఇట్ ఇస్ సో హిపోక్రిటికల్ అసలు. వై
అండ్ ఇట్ ఫీల్ అండ్ మనం ఆఫ్ రికార్డ్ కూడా అంటుండే కదా, ఇట్ ఫీల్స్ వెరీ మ్యానుఫ్యాక్చర్డ్. అంటే ఎపిసోడ్ రిలీజ్ అయిన 1 day ఐ సెట్ దిస్ ఆన్ ద లైవ్ ఆల్సో, మేము చేసిన లైవ్ లో కూడా 1 day విచ్ ఇస్ మెంబర్స్ ఓన్లీ, డైరెక్ట్ గా క్లిప్ లీక్ అవడం ట్విట్టర్ లో, అండ్ ఆ పర్టికులర్ ట్వీట్ ని రీట్వీట్ చేసుకుంటూ అది ఎన్నో ఇంప్రెషన్స్ సంపాదిస్తూ వాడు వీడు ఇష్టం వచ్చినోడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు అందరూ కామెంట్లు వేసుకుంటూ అది వైరల్ అయిపోయి అదో స్నోబాల్ ఎఫెక్ట్ లాగా. అండ్ లిటరలీ దిస్ హ్యాపెన్స్ 1 week ఆఫ్టర్ సమయ్ ల్యాండ్స్ ఇన్ USA ఫర్ అ month long పెట్టుకున్నాడు. ఐ వాస్ నాకు అది తెలియదు విషయం, వాడు US లో ఉన్నాడు అని. తర్వాత చూస్తే US లో ఎవడో ఫోటో పెట్టిండు, అరే వీడియో సమయరైనా షోకి వెళ్తున్నా అనుకున్నా. అప్పుడు చూసిన దెర్ ఇస్ దిస్ హోల్ షెడ్యూల్ ఆల్రెడీ. షెడ్యూలేషన్ అంటే టికెట్స్ అమ్మేసినారు, వాడి ఫ్లైట్ టికెట్ సెట్ అయిపోయినాయి, హీ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ దేర్. అయితే అంటే యూఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ సో దట్ వీడి పర్టికులర్ టైంలో ఎక్కడైతే ఇండియాలో ఉన్నాడో నేను ఇది చేస్తా అన్నట్టు అనిపించింది నాకైతే. వెన్ ఐ వాస్ కనెక్టింగ్ దట్, ఓకే కాన్స్పిరసీ థియరీ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు, బట్ ఇట్ ఫీల్స్ మోర్ సో లైక్ దట్ బికాస్ డిస్ప్రపోర్షనేట్ గా. It is true because మన మెయిన్ స్ట్రీమ్ మీడియా విచ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏజ్ డోంట్ వాచ్ ఎసెన్షియలీ నౌ, మన పేరెంట్స్ ఆర్ వాళ్ళు కూడా చూడట్లేదు, ఇప్పుడు మానేస్తున్నారు, ఈజ్ ఫండెడ్ బై ఏమంటారు దీస్ ఫోర్సెస్ ఆర్ వాట్ ఎవర్ ఇదంతా, అండ్ వాళ్ళ నేరేటివ్ నడిపిస్తూ ఉంటారు. ఇట్స్ లైక్ అ స్మోక్ స్క్రీన్ ఎసెన్షియలీ అంతే. సో దెర్ ఇస్ దిస్ కామిక్, ఇండియన్ అమెరికన్ కామిక్, అమెరికాలో పుట్టాడు అనుకుంటా ఆయన, ఆకాష్ సింగ్. గ్రేట్ గై, నాకు మస్తు అనిపిస్తుంది. ఫ్లేగ్రెంట్ లో పోస్ట్ అతను నార్మల్, నేను స్టాండప్ కామెడీ లేదు, క్రౌడ్ వర్క్ చూస్తుండే అనేది నాకు మస్తు నచ్చుతాడు ఆయన. మస్తు ఫనీ ఉంటాడు, మస్తు నచ్చుతాడు. హీ మేక్స్ అ స్టేట్మెంట్ సేయింగ్ ఆల్ ఆఫ్, అంటే ఇండియాలో అందరూ అడుగుతూ ఉంటారు కమ్ టు ఇండియా అండ్ డూ ఎ టూర్ అని, బట్ ఐ విల్ నెవర్ డూ ఎ టూర్ because I should deal with all of this bureaucratic mess. If I crack a joke, I'm not sure if I'm safe or not that day. So నేను ఎందుకు చేయాలి మరి అప్పుడు? I'm better off doing my shows in US and translating those audience online. Correct. అంతే కదా. అంటే నువ్వు ఏం చెప్తున్నావు? ఎసెన్షియలీ ఇట్లా చెప్తుంటే బయట నుండి ఎవరు వచ్చి దేశంలో పర్ఫామ్ చేయడు, మళ్ళీ నువ్వే కోల్డ్ ప్లే అంతమంది పర్ఫామ్ చేసిరు అని చెప్పి పెద్ద ట్వీట్లు వేసినావు. అవును, కరెక్ట్. బట్ ఒక ఆర్టిస్ట్, ఇండియన్ ఆరిజిన్ ఆర్టిస్ట్, అంటే వాడి రూట్స్ ఇండియాలో ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఇండియాలో ఉంది, ఆడు నేను చెయ్యను భయ్యా, నా జైలు వేస్తాను నాకు భయం ఉందని చెప్తున్నాడు. ఆడు పెద్ద ఆర్టిస్టులు కూడా రాడు. ఇప్పుడు ఎడ్ షీరన్ రోడ్ మీద వాయిస్తూ, సరే బెంగళూరు పోలీస్ ఓకే దట్ ఇస్ సివిక్ ఇష్యూ అవుతుండేమో, సో ఐ కాంట్ కమెంట్ మచ్. పర్మిషన్ తీసుకోవాలి. యా, బట్ ఎట్ ది ఎండ్ వాట్ ఐ మీన్ ఏం చెప్పాలనుకుంటా నువ్వు అంటే? ఎగ్జాక్ట్లీ, ఐ మీన్ సో కాల్డ్ కల్చరే ఖరాబ్ అవుతుందంటే, ఏక్తా కపూర్ మంచిగా నడుస్తున్నాయి అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ లో, నడుస్తున్నాయి మొత్తం అంతా సాఫ్ట్ కార్న్ అంతా. అంటే సో అది కల్చర్ ని ఖరాబ్. ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఇస్ విత్ క్రాస్ రోడ్స్ ఆఫ్ వాట్ వెస్టర్న్ ఐడియాస్ ఆర్ అండ్ వాట్ ఇండియన్ ఐడియాస్ ఆర్. యా, అవును. సో ఎవరైతే వీళ్ళు క్రాస్ రోడ్ లో వచ్చి లేదు మేము ఇండియా ఐడియాస్ ని కాపాడుతామని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు యాక్చువల్లీ కాపాడుతుంది వెస్టర్న్ ఐడియాతోనే. వెస్టర్న్ ఐడియా ఏంటి అంటే బ్లాస్ఫెమీ. ఇండియాలో ఎప్పుడు బ్లాస్ఫెమీ లేదు, చంపేయడాలు క్యాన్సిల్ చేయడాలు లేవు ఒక మనిషిని. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? అదే విచ్ హంట్. సెన్సర్షిప్ లేదు బ్రో ఇండియాలో. ఇండియా నెవర్ హ్యాడ్ సెన్సర్షిప్ as an idea. And top of that, internet is the last frontier for your thoughts and opinions ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడానికి. yes and వాళ్ళకి ఇది కాదుతుంది. పీపుల్ ఇన్ పవర్ ఆర్ దీస్ బూమర్ గైస్ విచ్ వి టాక్డ్ అబౌట్, 40, 50, 60 year old who are running the country, వీళ్ళకి ఇది కాదుతుంది. ఎందుకంటే లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ సో మెనీ థింగ్స్ విత్ అట్ ఫ్రీలీ అట్ విల్ ఈజీలీ త్రూ సో డామ్ ఫోన్. అదే వాళ్ళు కష్టపడి కన్స్ట్రక్ట్ చేసుకున్న వాట్ ఎవర్ థింగ్ ని టెక్నాలజీ వచ్చి కూల్ చేస్తుంది. ఆర్ పీపుల్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆర్ ఇట్ ఈస్ మేకింగ్ ద గ్రౌండ్ లెవెలింగ్ ఫీల్డ్ అందరికీ సేమ్ అయిపోతున్నాను. అరే నువ్వెవడరా నాతో కాంపిట్ చేయనీకే? నేను 60 years నీకంటే డబుల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నువ్వు వచ్చి పిల్ల వచ్చావని మొన్న పుట్టినోడి నువ్వు మాట్లాడతావా నాతోటి? నేను చూపిస్తా రూల్స్ నీకు. ఐ విల్ చేంజ్ ద హోల్ స్ట్రక్చర్. అప్పుడు మాట్లాడు కొడుక. ఇట్లా అనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ ఇన్ పవర్, నాకు అనిపిస్తుంది దట్ ఇస్ హౌ దే ఆర్ థింకింగ్ అబౌట్ డూయింగ్ థింగ్స్ అబౌట్. మళ్ళీ దీస్ ఆర్ ద వన్ దట్ వాంట్ టు డూ ఇండియా ప్రాస్పర్ అవ్వాలి అన్ని బయట అన్ని చేసేవన్నీ చూపిస్తుంటారు. బట్ when genuinely things go wrong or when genuine matters happen, they bring about some kind of ruse to distract people. You know, see IPL gaani or all these league matches where lot of money is involved and genuine sport is not there, or like కబడ్డీ లీగ్ ఉండొచ్చు, ఇలాంటి ఐఎస్ఎల్ ఇలాంటి ఏవి కూడా, ఆర్ స్పోర్ట్స్ ఇన్ జనరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ జనరల్, ఇవన్నీ కూడా
నాకు అనిపిస్తూ ఉంటుంది దే ఆర్ జస్ట్ టు మేక్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ డిస్ట్రాక్టెడ్ అండ్ కీప్ దెమ్ బిజీ. వాళ్ళ బిజీ లైఫ్ లో ఎంత కష్టపడి వస్తాడు చేసుకుంటాడు, పండగలు పబ్బాలు అంటే పండుగ చేసుకుంటాడు, కానీ మిగతా రోజులన్నీ ఎంటర్టైన్మెంట్ తో బిజీ అయిపోయి ఉంటాడు. సో దట్ the powerful people, the influential people, they are running the country. They make it hollow. But it is very important that people are busy. So that this happens in the background. No. అంటే అది ప్రతి గవర్నమెంట్ లక్షణం. అది ఏంటి అంటే సొసైటీ ఎట్ ది ఎండ్ పీస్ఫుల్ ఉండాలి ఫస్ట్. Yes. అయితే మనోళ్ళు పీస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ కి ఎక్కువ ఇచ్చి ఐపీస్ క్రియేట్ చేయడం, ఫ్యాక్టరీస్ పెట్టడం ఎక్సెట్రా పీపుల్ ప్రాస్పర్ అవుతారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరైతే సో కాల్డ్ బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళ పవర్ తగ్గుతూ ఉంటుంది. బ్యూరోక్రాట్స్ ఇప్పుడు పవర్ తగ్గించుకోవాలనుకోరు కూడా. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్, దట్ నా సొంతంగా నా చేతిలో ఉన్న పవర్ తీసి నేను వేరే ఎందుకు ఇస్తా. ఎందుకంటే వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు కానీ దేశ బాగు కోసం ఏం ఆలోచించట్లేదు. పొలిటీషియన్స్ ఆలోచిస్తారు. సో పొలిటీషియన్ ఒకటే బ్యూరోక్రాట్ మీద ప్రేయర్ పెట్టగలడు. పొలిటీషియన్ ఎప్పుడు ఆలోచిస్తాడంటే when a large set of population actually start voicing out these issues. ఇప్పుడు ట్యాక్స్ రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి? ఎట్ సమ్ పాయింట్ దే హర్డ్ ఓకే దిస్ ఇస్ గోయింగ్ బ్యాడ్. అది ఒకటే హర్డ్ అనే కాదు, ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ ఫైనాన్షియలీ ఆల్సో ఇట్ వాస్ నాట్ మేకింగ్ సెన్స్ అంట. అవును, ఇక్కడ ఆల్రెడీ ఫుల్ ప్రెషర్ కుక్కర్ లో ఉన్న మిడిల్ క్లాస్ ఐ మీన్ టాక్స్ ఇచ్చి వాట్ ఇస్ ద పాయింట్? ఫైనాన్షియలీ ఆల్సో ఇట్ వాస్ నాట్ మేకింగ్ సెన్స్. ఐ డోంట్ నో బేసిక్ గా. బట్ ఎట్ సమ్ పాయింట్ ఓకే వీ కెన్ కన్సిడర్, మనం అనుకోవచ్చు కదా ఇన్నర్ ఏదో అని. ఇన్నర్ అనుకుందాం. ఆ ఓట్ బ్యాంక్ తేగలగాలి ఆన్ ప్లేట్ మీదకి, నాకు ఇవి వద్దుగా నాకు ఇవి కావాలి అని. బట్ ఆ స్టేజ్ లో ఉందా కంట్రీ ఇంకా? ఐ డోంట్ నో. అండ్ దేర్ ఇస్ దిస్ వెరీ సాడ్ ఎగ్జాంపుల్, ఏథర్ ఎనర్జీ అగైన్ నిఖిల్ కామత్ ఈవీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏథర్ ఎనర్జీ ఆయన కూడా ఉండే ఆ ఎపిసోడ్ లో. ఆయన పిఎల్ అయింది పబ్లిక్ లిస్ట్ అండ్ కంపెనీ అని. సారీ అది ఐపీఓనా? కాదు, పిఐఎల్ కాదు, ఇన్సెంటివ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అది ఆ స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ దానికి ఏదో పేరు ఉంటుంది అనమాట. అయితే ఆ స్కీమ్ లో బికాస్ ఆఫ్ వన్ పర్టికులర్ టెక్నికాలిటీ ఈథర్ వాజ్ నాట్ క్వాలిఫైడ్ టు గెట్ దట్ థింగ్, బట్ సిమిలర్ కంపెనీ ఓలా వాజ్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఇన్సెంటివ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఈ పర్టికులర్ ఏదైతే ఒక టెక్నికాలిటీ ఉందో ఆ టెక్నికాలిటీని మార్చొచ్చు. బికాస్ ఈజ్ అ కంపెనీ కదా, ఈజ్ బ్యూరోక్రాట్ ని మాట్లాడో లేదా పాలిటిక్స్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ టెక్నికాలిటీ ఎప్పుడో అంటే లైక్ ఎప్పుడో రాసి ఉన్నదంట, దాన్ని మళ్ళీ లైక్ దే కవర్డ్ ఇట్ అప్ ఇన్ న్యూ పాత ఓల్డ్ రూల్ ని తీసుకొచ్చి కొత్త ప్యాకేజింగ్ లో పెట్టి చేసినట్టు సంథింగ్ లైక్ దట్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది, నేను కరెక్ట్ గా చెప్పలేకపోతున్నా. కానీ ఈయనకు దొరకలేదు, ఆయన కంప్యూటర్ ఓలాకి దొరికింది. హీ కుడ్ హావ్ మేడ్ దీస్ థింగ్స్ అండ్ మేడ్ మూవ్స్ అండ్ డన్ థింగ్స్ ఇన్ ద అండర్ ద డెస్క్ ఆర్ వాట్ ఎవర్ అండ్ గాట్ థింగ్స్ ఫర్ హిమ్. బట్ అది జరగలేదు, చేయలేకపోయిండు. ఎందుకు అంటే ఇప్పుడు ఇవన్నీ కల్పించినాం అనుకో, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు బి చేంజ్డ్ అండ్ లైక్ బ్యూరోక్రసీ ఆర్ రూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో మార్పులు తీసుకురావాల్సి వస్తుంది అని హీ వాస్ సేయింగ్. అంటే నాకంత పవర్ లేదు అన్న పొలిటికల్ చేయలేను నేను అని చెప్పేసి అది కుదరలే అన్నాడు. బట్ బై డిఫాల్ట్ ఆల్ ఆఫ్ దిస్ హ్యావ్ టు బి జెన్యున్లీ అప్లికబుల్ టు ఎనీవన్ హూ ఈస్ ఇన్ దట్ ఫీల్డ్ ఫర్ లైక్ అన్ని బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బేసికలీ సేమ్ కంపెనీస్, దే ఆర్ డూయింగ్ ద సేమ్ ప్రోడక్ట్. బట్ ఒక బిజినెస్ మోడల్ ఇంకోలా ఉంది, ఇంకో బిజినెస్ ఇంకోలా ఉంది. బై డిఫాల్ట్ ఇద్దరికి రావాల్సినది ఒక టెక్నికాలిటీ వల్ల రావట్లేదు. సో టెక్నికాలిటీ రావట్లేదు అంటే వాడు గ్రీవెన్స్ పెట్టుకోగలిగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా ఈజీ ఉండాలి. గ్రీవెన్స్ పెట్టుకోలేడు, దాంట్లో చేంజెస్ అడగలేడు, ఎందుకంటే ఆ గవర్నమెంట్ పెట్టిన రూల్ కాబట్టి అని చెప్పేసి. ఈ రూల్స్ పెట్టేది మళ్ళీ బ్యూరోక్రసీ, అండ్ బ్యూరోక్రసీ మేక్స్ థింగ్స్ కాంప్లికేటెడ్ జస్ట్ బికాస్ బై డిజైన్ దే వాంట్ ఇట్ టు బి కాంప్లికేటెడ్. ఎందుకంటే జనాలకు అర్థం కావద్దు, పొలిటీషియన్స్ కి అర్థం కావద్దు, ఓన్లీ జుడిషియరీకి అర్థం కావాలి. And judiciary and all of these things they keep things scripted by design so that ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నా కూడా ఈ అర్థమైన వాళ్ళే లూప్ హోల్స్ ని వాడుకోగలుగుతారు. అర్థమైంది ఎవరికి? మళ్ళీ వీళ్ళకి ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. బయట అంత ఈజీగా అర్థం కాదు కదా. సో ఇట్స్ వెరీ సాడ్ అంటే వెరీ డీప్ రాబిట్ హోల్ అసలు. ఇప్పుడు మనం పీపుల్ విల్ ఫైండ్ దర్ వే ఎనీవేస్. ఇప్పుడు దెర్ ఇస్ నో పాయింట్, ఏం సప్రెస్ చేయలేవు. ఇప్పుడు ఇరానియన్ సినిమా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడడానికి సూపర్ఫిషియల్ అతను నార్మల్ ఒక ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అనుకోవచ్చు, కానీ వెనకాల చాలా పాలిటిక్స్ ఉంది. అండ్ పీపుల్ విల్ ఫైండ్ దర్ వే టు ఏమంటారు
వాచ్ దర్ కంటెంట్ వాట్ ఎవర్ దే వాంట్. ఇప్పుడు మధ్యలో పవన్ బ్యాన్ చేయాలనుకున్నారు, అయింది అవ్వదు. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ టు. చైనాలోనే ఇప్పుడు పీపుల్ ఆర్ లైక్ అక్కడ నుంచి కూడా అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో దో ఇట్ ఇస్ బ్యాండ్, దే హ్యావ్ దర్ యాప్స్. సో ఇట్స్ నాట్ పాసిబుల్. You can't suppress internet దునియాలో where everything is connected, so every person is connected, you can't suppress this. So simple again, censorship లోనే let us say they bring broadcast bill in India. I as a content creator will go and sit in US. Yeah. Or there is a content creator in US that is making content. How will he stop me from? You can't. అతని మీద US laws అప్లై అవుతాయి. మరి ఏంటి అసలు what is the point of bringing the broadcast? ఇప్పుడు అదే ఇప్పుడు No, I bring broadcast bill because I am protecting Indian culture. Oh, Indian culture. Fuck all those people living in other countries. Indian culture and also which is the greatest culture and also the probably like has the most number of poor Sexually repressed. and also the thing is ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాట్ ఎవర్ మునావర్తో చేసింది ఇప్పుడు అంతా అయింది కానీ, బట్ ఇదంతా చేసేది కరెక్ట్గా లీగలీ బైండింగ్ లాంగ్వేజ్ రూల్స్ అవన్నీ లేవు. ఈ డిజిటల్ బిల్ వచ్చిందంటే దెర్ విల్ బి సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ వాట్ ఎవర్ వేర్ యు ఆర్ లీగలీ బౌండ్. నువ్వు డిజిటల్లో ఏమైనా పెట్టినా కానీ, నువ్వు ఇంటర్నెట్లో ఏమైనా పెట్టినా కానీ, సో నువ్వు ఆ స్కానర్ కిందకి వస్తావు. సో అందరినీ అంబ్రెలా కింద ట్రై చేస్తారు. ఇంకా ఇప్పుడు టీవీ సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్ బ్రో. ఇప్పుడు ఇవాళ నువ్వు వీడియోలో ఏబిసి అని రాయకూడదు అన్నది ఆ బిల్లో రూల్ ఉంది. ఓకే ఓకే సో ఏబిసి అన్న రాసినాడు ఏ ట్వీట్లో అయినా, ఏ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయినా ఏబిసి రాసినాడు అందరినీ బుక్ చేయొచ్చు కేసు మీద. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్. ఓకే, రేపు ఏబిసి మారిపోయింది, గవర్నమెంట్ మారిపోయింది, ఏబిసి మారిపోయి డిఎఫ్ అయిపోయింది. వాడు అపెండ్ చేస్తాడు అని ఏబిసి డిఎఫ్ అని. నీకు తెలియదు కూడా తెలియదు, ఎవరు నువ్వు ఫాలో అవుతావు పార్లమెంట్ సెషన్ అంతే డిఎఫ్ అని పాస్ చేస్తాడు. డిఎఫ్ పోయి సో 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఏబిసి డిఎఫ్ వచ్చినాయి. మెల్లగా డిఎఫ్ నుంచి ఇంకా జిహెచ్ఐజేకే అన్ని ఆడైతాయి, 2 మిగులుతాయి లాస్ట్ ఈజెడ్. ఇంతే నీ వొకాబులరీ ఇంతే అని చెప్తాడు. యూ కాంట్ టేక్ పవర్ అవే వన్స్ గ్రాంటెడ్. సో పవర్ ఇచ్చే ముందే కొట్లాడాలి నువ్వు. వాడు ఒకసారి ఏబిసి తీసుకుంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటే బ్యూరోక్రాట్స్ పవర్ ఎందుకు వదులుకోరు, వాడి దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. ఉన్న పవర్ ఎవరు వదులుకోవాలనుకోడు. నువ్వు కొత్త పవర్ ఇస్తున్నావు అంటున్నావు, ఇంకా ఎందుకు ఇస్తున్నావు అసలు? ఇవ్వాల్సిన రైట్ ఏముంది? నేను ఒక వీడియో చూస్తుండే, వన్ ఆఫ్ ప్రాబ్లీ బిగ్గెస్ట్ క్రియేటర్స్ ఇన్ తెలుగు. ఆయన రీసెంట్ గా ఫ్యాక్ట్స్ ఛానల్స్ కరెంట్ అఫైర్స్ నుంచి మాట్లాడుతున్నాడు. హీ సేస్ ద సేమ్ థింగ్. ఆయన మాట్లాడింది చాలా తప్పు, పేరెంట్స్ మీద అట్లా ఎవరు మాట్లాడకూడదు, నేను ఆ పదాన్ని రిపీట్ చేయాలనుకోవట్లేదు, ఆయన మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, కానీ వాళ్ళ పేరెంట్స్ దాంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు. అవన్నీ ఫైన్, స్ట్రిక్ట్ యాక్షన్ ఇంకేమంటాడు ఎక్స్పెండ్, అదే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ వాట్ ఎవర్ వాట్ లీగల్. సో ఆయన చదివాడు యాక్చువల్లీ కేస్ నెంబర్స్, వాట్ ఎవర్ ఏదో కేస్ నెంబర్స్ చదివాడు. స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ వాట్? కాన్సిక్వెన్స్ ఏంటి అతని స్టేట్మెంట్ కి? ఆయనకి 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాన్సిక్వెన్స్ ఎందుకు ఉండాలి బ్రో? ఏం మాట్లాడినా కూడా నేనెవరన్నా కొట్టండి చంపండి అంటున్నాను. నా పాయింట్ అది. మరి ఆ సో కాల్డ్ అంత పెద్ద క్రియేటర్ ఇప్పుడు నేను అంటే నా స్టేట్మెంట్ నేను వేయచ్చా కేసు? అతను ఒపీనియన్ అట్లా చెప్పిన. సో hurting sentiments is not the point, no. Again, this brings back to ఆ జెన్యూనిటీ గురించి అయితే మాట్లాడుతాను. యూ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ authenticity అని. దిస్ పర్సన్ is probably not being authentic to what he's trying to. Either two things, either he's too stupid to think that action should be taken, or he's pandering to his 4 million audience and cannot say what he actually wants to say, but వీడియో చేయడం కోసం చేసి, ఇఫ్ యూ గో నౌ రైట్ నౌ ఆఫ్లైన్ వెళ్ళి అదే అడిగితే he might agree with what we are saying. అదంతా either of these two things. So ఇది సెకండ్ ఆప్షన్ చేస్తున్నంటే he's manufacturing authenticity. అంటే దీని నుంచి ఇంకో సెగ్వే ఐ హ్యావ్ ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్పలేను కానీ ఇదే పర్టికులర్ పర్సన్ మీద ఐ హ్యావ్ ఆఫ్ ద రికార్డ్ స్టోరీ బేసిక్ హౌ అథెంటిక్ ఇట్ ఇస్. We'll get to that. సో అది సో we will not take names. We'll not take names, but అదే లైక్ ఏమో మళ్ళీ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి ప్రతి గంట హర్ట్ అయితే డిఫేమ్ అయిపోయి మనుషులు డిఫేమ్ అయిపోతారు. అసలు నాకు ఈ విషయం అర్థం కాదు.
నీ అమ్మ నీ సెంటిమెంట్స్ ఏరా నా సెంటిమెంట్స్ రావా నాకు ఇన్ని హర్ట్ అయితే తెలుసా సమీర్ అని రణవీర్ ఎట్లా టైం పాస్ లేదు ఇండియన్ యూట్యూబ్ లో ఒకటే ఒకటి రా మంచిగా ఉండే నా సెంటిమెంట్స్ హర్ట్ ఎవరికి చెప్పాలి ఇప్పుడు ఏం చేయాలరా నాకు ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తారు జెన్యున్లీ చాలా బాధ వేసింది తెలుసా వెన్ సమీర్ అన్న పుట్ అవుట్ ద ట్వీట్ సేయింగ్ దట్ నా వల్ల అయితే లేదు నేను డిలీట్ చేస్తాను అంటే తీసేస్తున్నా అని నేను జెన్యున్లీ బాధపడ్డా యాక్చువల్లీ ఇట్స్ బ్లో బ్రో ఇట్స్ వెరీ బ్యాడ్ నేను చూసేటోడు అని చెప్పిన వీడు చూసేటోడు కాదు వీడు అలవాటు చేసిండు నీ అమ్మ మొన్ననే అలవాటు అయింది నాకు లిటిల్ ఒక 10-15 అరే చూడు భయ్యా మజా వస్తుంది భయ్యా చూడు భయ్యా అని చెప్పేవాడికి అట్లా చెప్పి అలవాటు చేసేవాడికి అండ్ ఐ రిగ్రెట్ ఐ స్టార్టెడ్ ఇట్ వెరీ లేట్ పర్లే అదే చెప్పా యూ కాంట్ స్టాప్ I know, ఏం చేయలేరు ఇంకా సో యా సిన్స్ యూ గైస్ ఆర్ ఐ మీన్ కేటరింగ్ టు ఫిల్మ్ మేకింగ్ కంటెంట్ ఆ చుట్టుపక్కల కాబట్టి విల్ కమ్ బ్యాక్ టు దిస్ చాలా heated spaces, we'll get to this. So essentially a lot of our yesteryear, I mean ఇప్పుడు కూడా డైరెక్టర్స్ they are not working. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మన పూరి గారు కానీ we love them at one particular point of time, but you have your SS Rajamouli or whatever at the other end, and there is this new wave of filmmakers also which came. దానికి మళ్ళీ వెళ్దాం కానీ బట్ మీ అబ్జర్వేషన్ ప్రకారం what do you think, why are their films not working, be it a పూరి or వివి వినాయక్ కానీ films which we loved? I think probably Prithvi better answer this, but Puri, Trivikram, I think all of them stopped writing essentially అనిపిస్తుంది నాకు అంతే, or their ideas got obsolete. Okay. Yeah. But Trivikram చాలా స్మార్ట్ అనిపిస్తాడు. He still gets the message away, makes money. Puri Jagannath probably because అది టైం క్యాప్సూల్ లో మిగిలిపోయినాడేమో అనిపిస్తుంది. అవును కరెక్ట్. యా ఇంకా అక్కడక్కడ తిరుగుతున్నాడు అంటే ఇంకా చంటిగాడు జోన్ లోనే ఉన్నాడు, ఆ టైం క్యాప్సూల్ నుంచి బయటికి రాలేదేమో అన్న జోన్ లో ఉంటాడు. డిఫరెంట్ అవతార్స్ ఆఫ్ ది సేమ్ క్యారెక్టర్ ట్రోప్, అదే యాటిట్యూడ్ ఉన్న. బట్ యాక్చువల్లీ పూరి కొన్ని సినిమాలు చాలా గట్టిగా అవుతాయి ఇప్పుడు. లైక్ నేనింతే ఇవాళ చూసినా ఓకే అప్పుడు ఎట్లా రాసింది ఇది అనుకుంటా. గోలీమార్ ఆల్సో హీస్ ప్లానింగ్ ఫర్ గోలీమార్ 2 అంటే అపారెంట్లీ. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఇనఫ్ ఇన్నోవేషన్ ఆర్ ఇనఫ్ రైటింగ్ హ్యాపెనింగ్ బిహైండ్. ఎందుకంటే అప్పుడే సో ఇప్పుడు నువ్వు ప్రైమ్ లో ఉన్నప్పుడు నీకు ఐడియాస్ పట్ వచ్చేవి, ఇప్పుడు ప్రైమ్ లో లేవు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, బికాస్ ఏజ్ వచ్చింది. ఇట్ హ్యాపెన్స్ విత్ ఆర్టిస్ట్ జనరలీ. Isn't SS Rajamouli on the same spectrum? నాకు ఒక థియరీ ఉంది, బట్ SS Rajamouli is a beast bro. Like SS Rajamouli is not from the industry. SS Rajamouli is a different industry. SS Rajamouli wants to make something, he'll make. Yeah. With conviction. You go అంటే SS Rajamouli పిచ్చి, ఆయన పిచ్చి, like obsessive. He's mad about films only. Yeah. I don't think Puri is just mad about films. Yeah. పూరి నాలాగా అనుకో. అందుకే పూరి కనెక్షన్ పాడ్కాస్ట్ కూడా చేస్తాడు అనిపిస్తుంది నాకు. పూరి ఈస్ ఫాలోయింగ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఆపేస్తాడు సినిమాలు తీయడం. ఎందుకు రామ్ గోపాల్ వర్మకి ఇట్లా ఇంటెలెక్చువల్ మాస్టర్ పీషన్ లో చాలా మజా వచ్చేది, ఇప్పుడు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం రామ్ గోపాల్ వర్మ స్టేటస్ లేకుండా మనం చేస్తున్నాం, అది వేరే విషయం. బట్ పూరి కూడా అదే అనిపిస్తుంది నాకు. బట్ రాజమౌళికి సినిమా తీయాలి, అక్కడ పెద్ద బొమ్మ చూపించాలి, అదే ఆయన ఇంట్రెస్ట్. అది ఎంత పెద్ద చూపించగలుగుతారు అన్నదే ఇంట్రెస్ట్ అయినది. ఇప్పుడు ఎవడు ఆలోచిస్తాడు ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్లాక్ ఆర్ ది క్లైమాక్స్ ఆల్సో విత్ కన్విక్షన్. ఐ మీన్ బ్యూటిఫుల్ కన్విక్షన్ ఉంది, కానీ అసలు ఆ ఇంటర్వెల్ మెంటల్ వేసిపోయింది నాకు, ఏం జరుగుతుందో అది అని. అంటే ఇమాజినేషన్, బేసికలీ ఇమాజినేషన్ అంత ఆ లెవెల్లో ఇమాజినేషన్ ఉండాలి. అండ్ న్యూ టెక్నాలజీతో వర్క్ చేయడం కదా. సో అగైన్ రాజమౌళి ఎప్పుడు కూడా డిజిటల్, అన్ని సినిమా డిజిటల్ కెమెరాలతోనే ఏం తీయలేదు. టెక్నికలీ మాట్లాడుకుందాం, ఫిలిం నుంచే స్టార్ట్ చేసాడు. లిటరలీ వీడియో రికార్డర్, మన మ్యారేజెస్ చేసే వీడియో రికార్డర్లు అయితే ఈటీవీలో సీరియల్ తీస్తున్నాడు, అక్కడ నుంచి మొదలై నౌ ఈ కేమ్ టు డిజిటల్ కెమెరాస్. సో మధ్యలో ఫిల్మ్ కెమెరాస్ కూడా ఉండే. సో హీ ఇవాల్వ్ త్రూ దట్ అండ్ నౌ హీ షూటింగ్ ఆన్ LF లార్జ్ ఫార్మాట్ కెమెరాస్ విచ్ హీ డిడ్ ఫర్ RRR. ఆల్మోస్ట్ IMAX అంత ఉంటుంది. అంటే అక్కడ దాకా వచ్చిందంటే హీస్ కీపింగ్ అప్ విత్ ద టెక్నాలజీ ఆఫ్ ది డేట్ కదా. అంటే వరల్డ్ ఏం జరుగుతుంది, జేమ్స్ కెమెరాన్ ఏం చేస్తున్నాడు, ఆయన ఎందుకు అది చేస్తున్నాడు, నేను ఎందుకు చేయకూడదు. హీ aspires to that only. Definitely his hunger is still intact. I have one more theory. For example, we have Shankar. Okay, amazing movies చేసిండు. I mean great for his time మొత్తం అంతా. But there is this guy called Sujata. You've heard about him now. So I think Rajamouli అతని ఎకోసిస్టమ్ ని చుట్టుపక్కల పెట్టుకుంటూనే ఇవాల్వ్ అవుతూ వచ్చాడు. కరెక్ట్. అతనితో పాటు అతను రైటర్ వెళ్ళిపోయాడు. నౌ హిస్ ఫిల్మ్స్ ఆర్ నాట్ ది సేమ్. బీట్ గేమ్స్
నీకు వచ్చి నీకు కార్తిక్ సుబ్బరాజ్ వచ్చి నీకు స్టోరీ ఇచ్చినారు వాట్ ఎవర్ ఏం చెప్పినా కానీ ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఫిల్మ్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ మేజర్ ఫ్యాక్టర్ విత్ రాజమౌళి. యా 100%. అంటే వాళ్ళ స్టోరీస్ కూడా నాన్ ఇస్తారు, బట్ ఎట్ ది ఎండ్ ఇట్ ఇస్ రాజమౌళి బ్రో. అంటే అది ఐ థింక్ అంటే ఇవన్నీ గార్డ్ రైల్స్ లాగా అనమాట. ఇప్పుడు నువ్వు అంటున్నట్టు అదే షిట్ హిట్స్ ద రూఫ్ అంటారు కదా, అది జరగకుండా ఉండడానికి ఇప్పుడు వాళ్ళ వైఫ్, వాళ్ళ వదిన, ఇప్పుడు వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ కూర్చొని పని చేస్తా ఉంటారు సో దట్ రాజమౌళి క్యాన్ కాన్సన్ట్రేట్ ఆన్ క్రియేటివ్ థింకింగ్. ఆ స్పేస్ రాజమౌళికి ఇస్తారనిపిస్తుంది, బట్ ఎట్ ది ఎండ్ ఆ క్రియేటివ్ బ్రెయిన్ అయితే రాజమౌళిదే అనిపిస్తుంది నాకు. అండ్ అందరికి ప్రతిసారి ఒక ఐడియా గురించి మోటివేషన్ ప్రతిసారి హై ఉండదు కదా. సే ఈ నెలలో రాజమౌళి హైలీ మోటివేటెడ్ అబౌట్ సమ్ పర్టికులర్ పోస్ట్, సమ్ పర్టికులర్ ఫోటో, దట్ ఈస్ రిలేటెడ్ టు దేర్ ఫిల్మ్ ఓన్లీ. కరెక్ట్. కానీ ఈ బౌన్స్ ఆఫ్ చేయడానికి ఈ మోటివేషన్ ని వేరే వాళ్ళకి లైక్ వెన్ దే ఆర్ బౌన్సింగ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ టాకింగ్ అబౌట్ ఐడియాస్ విత్ ఇన్ దేర్ సర్కిల్స్, అది ఇట్ రబ్స్ ఆఫ్ ఆన్ ది అదర్ పర్సన్ కదా. అండ్ అదర్ పర్సన్ మైట్ బి ఎక్సైటెడ్ 3 months later. నాన్న నువ్వు 3 months ముందు ఐడియా చెప్పి నాకు ఇప్పుడు వెలుగుతుంది, దిస్ ఇస్ బ్యూటిఫుల్, ఇలా చూడు, వై నాట్ లుక్ అట్ దిస్ వే. అది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ సిట్ అండ్ టాక్ అండ్ కాన్స్టెంట్లీ మర్దన చేస్తూ ఉండాలి కదా ఆ విషయం గురించి. అండ్ మర్దన చేయడానికి వాళ్ళు ఎవరో దూర బంధువులేం కాదు, స్ట్రేంజర్స్ కూడా కాదు, లిటరలీ తన సొంత ఫ్యామిలీ వాళ్ళే. వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే పెరుగుతూ ఉంటారు, వాళ్ళ అన్నతో మ్యూజిక్ చేయించుకుంటాడు, నాన్నతో స్టోరీ రాయించుకుంటాడు. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ బ్లడ్ కనెక్షన్. సో మాటల్లో చెప్పలేనివి కొన్ని లిటరలీ సైకిల్లో కానీ ఆర్ బికాస్ ఆఫ్ దట్ బ్లడ్ ఆ కనెక్షన్ లోనే వచ్చే విషయాలు కూడా ఉండొచ్చు. యూ డోంట్ నో, యు ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ దేర్ హౌస్ అండ్ సీ, యూ మే నాట్ బి, బట్ అక్కడ చాలా జరుగుతుందేమో. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ కీపింగ్ హిమ్ అప్ టు డేట్ కదా. అండ్ అప్ టు డేట్ పెట్టడానికి కార్తికేయ ఉన్నాడు. కార్తికేయ లిటరలీ హీస్ లైక్ మేబీ 3-4 years elder than us, maybe 5 years or maybe 10 years at max. So he knows కదా, ట్విట్టర్ వాడతాడు, ఇన్స్టాగ్రామ్ వాడతాడు, సోషల్ మీడియాలో ఉన్నాడు. ఎందుకు బ్రో రాజమౌళి వాడతాడు? ఐ యామ్ నాట్ సేయింగ్ దే డోంట్ యూజ్ ఇట్, ఫస్ట్ ఆ రీల్ ఏంది ఎగ్జాక్ట్లీ హౌ డిడ్ దట్ హ్యాపెన్? See, బాబ్ సాగెట్ అని పిలవడం, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? We know that బాబ్ అనేది ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు, ఎవరు వాడుతున్నారని, బట్ he turned it into a joke and made something of his own. That is beautiful. So one more lesser అండర్ అప్రిషియేటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ రాజమౌళి ఏంటంటే రాజమౌళి ఇస్ అ మార్కెటింగ్ జీనియస్. ఎంబీఏ స్కూల్కి వెళ్ళి చెప్పాలి మారేమౌళి తీసుకోవచ్చాడు జనాలు. అంతెందుకు ఈవెన్ ఫర్ అదర్ ఫిల్మ్స్, పుష్పకి వెళ్ళినప్పుడు పుష్ప 2కి వెన్ హీ వెంట్ ఆన్ స్టేజ్ హీ సెడ్ ఇట్ అ పర్టికులర్లీ, మీరు దాన్ని డీప్ తీసుకెళ్ళండి ఇంటూ ద హిందీ ఆడియన్స్. అది ఇప్పుడు రాజమౌళి ఇప్పుడు వీడు అన్నట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ అది నాకు తెలిసి ఆర్ఆర్ఆర్కి కార్తికేయనే చూసుకున్నాడు. అవును, కార్తికేయ ఆస్కర్ క్యాంపెయిన్ వాస్ కార్తికేయస్ ఓన్లీ. నేను విన్ అయితే సో from what I heard, Karthikeya was always into production, executive producer, etc. So this skill set is very required. So he took it as a challenge and తీసుకెళ్ళిండు కూడా. బట్ దానికన్నా ముందు అన్ని రాజమౌళి చేసుకుంటుండే అనిపిస్తుంది నాకు. సో అగైన్ నేను అదే అన్నా, సో ఇఫ్ రాజమౌళి ఈస్ ఏబుల్ టు సోల్లీ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ హిస్ క్రియేటివ్ ఫ్రీడమ్, ఐ థింక్ దట్ ఈస్ వాట్ హీ లైక్స్ టు డూ. దానికి వాళ్ళ రిలేటివ్స్ గార్డ్ రేస్ లాగా కూర్చున్నారు. అండ్ ఇట్ ద స్ట్రెంత్ ఇస్ గోయింగ్ ఇన్ నంబర్స్ కదా. ఇప్పుడు కీరవాణి ఉన్నారు, ఆయన ట్యూనే ఇస్తారు, వెనకాల ప్రోగ్రామింగ్ చేసేది భైరవ ఇస్తారు. సో that is also like, but it is such a luxury also, no? Like essentially like ఒక షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి ప్రతి దగ్గర ఒక టీమ్ దొరకడం అనేది అన్నిటికంటే మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ బ్లడ్ కనెక్షన్ ఉంది అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్. ఆ వర్క్ ఫ్లో అనేది ఎంత సీమ్లెస్ ఉంటుంది అంటే వాళ్ళకి దే నో ఇంకా ఫ్రీక్వెన్సీ. లైక్ వెన్ యూ గైస్ ఆర్ డూయింగ్ అ పాడ్కాస్ట్ పర్టికులర్లీ, యూ నో వెన్ యూ విల్ స్టాప్, వెన్ హీల్ సీ ఆర్ వాట్ ఎవర్, ఆ జుగల్బంద్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో అండ్ దేర్ ఇస్ న్యూ బ్లడ్ ఆల్సో. కాలభైరవ ఇస్ న్యూ బ్లడ్, కార్తికేయ ఇస్ న్యూ బ్లడ్, అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారు హూ మే గివ్ ఒపీనియన్స్, హార్డ్ అండ్ ఒపీనియన్స్ ఇస్తారేమో. ఎందుకంటే నాకు రాజమౌళి ఎవరో తెలియదు, ఇట్స్ స్ట్రేంజ్, నేను వెళ్ళి మాట్లాడితే చెప్పలేనేమో, ఆయన ముందుకు వచ్చి క్రిటిసైజ్ దిస్ అబౌట్ RRR అంటే, బట్ తన కూతురు చెప్పగలుగుతుందేమో, ఆర్ ఎవరో వేరే లోపల ఫ్యామిలీ ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు దిస్ సీన్ ఇస్ బ్యాడ్, టేక్ దిస్ అవుట్ అని. ఆ క్రిటిసిజం కూడా ఇంపార్టెంట్ కదా. కీరవాణి ఆయన చాలా ఇన్పుట్స్ ఇస్తారంట, లైక్ ఆఫ్టర్ ద హోల్, అంటే ఇనిషియల్ స్టేజ్ లో కాదు కానీ, బట్ ఇది బాగాలేదు అని చాలా బ్లేటెంట్ గా చెప్తారంట. రాజమౌళి ఆయన చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు. ఎసెన్షియలీ ఐ మీన్ నాకు ఇంకో థాట్ వచ్చింది, ఎసెన్షియలీ వీఆర్ టాకింగ్ అబౌట్ నెపోటిజం హియర్ ఇన్ అ పాజిటివ్ లైట్. దట్ టు you shift this to the whole ఏమంటారు హిందీ స్పీకింగ్ డయాస్పోరా బాలీవుడ్, కానీ దానికి చాలా నెగటివ్ కానోటేషన్ ఉంది అండ్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు లైక్, అంటే వన్ మోర్ అంటే నేను అదే అంటే ఎసెన్షియలీ
ఫండమెంటల్ వాట్ యూ సీ ఇట్లా డిఫరెన్స్ మన దగ్గర ఉండే నెపోటిజం కి ఇంత యాక్సెప్టెన్స్ ఉంది అండ్ పీపుల్ డూ గో ఇన్ అక్కడ ఉండేదానికి సంథింగ్ టాకింగ్ అబౌట్ ది కరెంట్ లాట్. ఇప్పుడు రణబీర్ కపూర్ యాక్సెప్ట్ చేయలేదా, ఆలియా భట్ ని యాక్సెప్ట్ క్లియర్ టాలెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎగ్జాక్ట్లీ. సో ఉన్న దగ్గర యాక్సెప్ట్ చేస్తారు. విక్కీ కౌశల్ కూడా వాళ్ళ ఫాదర్ స్టంట్ మ్యాన్ ఆయన. అది దట్స్ ఆల్సో నెపోటిజం కదా. టాలెంట్ ఉండి బయటికి వస్తే యాక్సెప్ట్ చేస్తారు అంతే. అగైన్ ఇంతసేపు రాజమౌళి భజన చేసినాం. యూ కెన్ క్రిటిసైజ్ హిమ్ సేయింగ్ దట్ ఆయన స్కూల్ నుంచి ఎవరు కూడా వేరే డైరెక్టర్స్ బయటికి రాలేదు, ఇప్పటికి రాలేదు. ఓన్లీ ఒక్కతను వచ్చింది, ఆయన ఆకాశవాణి సినిమా తీసిండు, అది సోనీ లీవ్ లో ఉంది. ప్రతి ఎపిసోడ్ లో చెప్తాం మేము, ఎవరు చూడదు. చాలా మంచి సినిమా అశ్విన్ గంగరాజ్ అనేది. వేరే హీస్ డూయింగ్ అ బిగ్గర్ ఫిల్మ్ అపారెంట్లీ. అది అనౌన్స్ అయ్యి కూడా 1 year పైన అవుతుంది. అది దాని స్టేటస్ ఏముందో తెలియదు మాకు. బట్ ఆయన తప్పిస్తే రాజమౌళి స్కూల్ నుంచి ఎవరు బయటికి రాలేదు. బట్ నెగిటివ్ గా బాలీవుడ్కి వెళ్ళేసరికి నెపోటిజం ని నెగిటివ్ గా చూసేది. ఐ విల్ టెల్ యూ పాజిటివ్ అవుట్కమ్ ఆఫ్ బాలీవుడ్ నెపోటిజం. రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ నుంచి స్కూల్ నుంచి వచ్చిన అనురాగ్ కశ్యప్, ఇక్కడ అందరు ఇక్కడ ఉన్నారు పైన. విశాల్ భరద్వాజ్, రైట్, శ్రీరామ్ రాఘవన్. అవును, శ్రీరామ్ రాఘవన్ ఇస్ వెరీ 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 స్పెషల్ బికాస్ he is keeping up with the time. He is making Andhadhuni 2018 correct with Tabu and so up to date with whatever is happening in that world. 2018 lone cinema jarugutadi, but it's a game changing thriller where asalu నీకు ఏవి కూడా అవుట్డేటెడ్ అనిపించవు. అండ్ జోక్స్ కూడా క్లాస్ ఉండవు. అండ్ లైక్ షీస్ టాకింగ్ అబౌట్ సెక్స్, షీస్ టాకింగ్ అబౌట్ అడల్టరీ, అండ్ టబు ఇస్ డూయింగ్ ఆల్ ఆఫ్ ది వాట్ ఎవర్ షీ వాంట్స్. వీడు జస్ట్ వీడు కూడా మతలబీ గాడే, వీడు సైకో. బట్ ఎసెన్షియలీ ఆర్జీవీ స్కూల్ వచ్చిన వాళ్ళు దే ఆర్ నాట్ లైక్ బ్లడ్ రిలేటివ్స్ ఆర్ సంథింగ్ కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఇదే ఈ వీర్ పహారియా కానీ, లేదంటే ఈ కరెంట్ లాట్ ఏదైతే నేను హీరోపంతి 2 తర్వాత సారా అలీ ఖాన్ ఆ తర్వాత వచ్చిన లాట్ ఏదైతే ఉందో, ఆర్ డజంట్ మ్యాటర్ బ్రో, యాజ్ లాంగ్ అది సి ఎప్పుడైనా ఫ్రీ మార్కెట్ వర్క్స్ బ్రో. ఫ్రీ మార్కెట్ లో నువ్వు 10 టాలెంటెడ్ పీపుల్, 10 నాట్ సో మచ్ టాలెంటెడ్ పీపుల్ ని పెట్టి సినిమాలు తీ, టాలెంటెడ్ ఉన్నవాడు ముందుకు వెళ్తా ఉంటాడు అంతే. అంటే బేసికలీ నెపోటిజం విల్ గివ్ యూ ద పెడెస్టల్ అన్నమాట. ఎసెన్షియలీ ఫ్రీ మార్కెట్ వర్క్స్ ఇఫ్ ఇట్స్ ఐదర్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ. అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీడ్బ్యాక్ బ్రూటల్, పైసలు పోతే అంతే నువ్వు సినిమా తీస్తే. సో మన అదృష్టం వల్ల ఏంటి అంటే బాలీవుడ్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిబేట్ వస్తుంది కానీ తెలుగులో రాదు, ఎందుకంటే మన వాళ్ళు ఎంతో కొంత బాగానే యాక్టింగ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఒకప్పుడు రామ్ చరణ్ పట్టుకుని తిట్టేటోళ్ళు, రంగస్థలం ఎందుకంటే రామ్ చరణ్ జెన్యున్ గా కష్టపడ్డాడు. ధృవ నుంచి దేర్ ఇస్ అ చేంజ్. పర్టికులర్లీ ఆ జెన్యూనిటీ గురించి, వేర్ దే కమ్ ఫ్రమ్, వాట్ ఇట్ రియలీ మీన్స్ అన్నట్టు. మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినప్పుడు వి వర్ టాకింగ్ అబౌట్ దట్ సల్మాన్ ఖాన్ పాడ్కాస్ట్ ఆల్సో. సో హీ వాస్ టాకింగ్ టు హిస్ ఓన్ నెఫ్యూ అర్బాజ్ ఖాన్ వాళ్ళ కొడుకు దట్ లర్న్ హిందీ మ్యాన్. ఐ మీన్ నీకు నువ్వు హిందీ ఇండస్ట్రీలో పని చేస్తున్నావు, నీకు హిందీ రాదంటే ఎట్లా అని. సో ఆ డెడికేషన్ ఆర్ వాట్ ఎవర్ అనేది. దెన్ ద సేమ్ పీపుల్, సల్మాన్ ఖాన్ హీ సెడ్, ఐ మీన్ నేను వెళ్ళేటప్పుడు ఐ వాజ్ వెరీ పర్టికులర్. నేను ఇది నేర్చుకునే పర్టికులర్ క్రాఫ్ట్ ఏదైతే హీరోకి కావాలో, స్టంట్స్ నేర్చుకుని, అది నేర్చుకుని, ఇది నేర్చుకునే మొత్తం అంతా. హిందీ కూడా వచ్చు నాకు, భాష రాదంటే ఎట్లా అన్నట్టు. అగైన్ ఇదే. సో ఇందాక నెపోటిజంలో ఉండే అదేంటి అంటే ఆపర్చునిటీ మాత్రం వరకే తీసుకెళ్ళగలుగుతుంది. అవును, కానీ అక్కడ నుంచి సస్టైన్ అవ్వాలంటే ఆ ఎఫర్ట్ ఉండాలి, ఆ టాలెంట్ ఉండాలి. సరే, టాలెంట్ అనేది అక్యుములేటెడ్ ఎఫర్ట్ అని అనుకుందాం, డిఫైన్ ఇట్ దట్ వే ఆల్సో. నువ్వు కష్టపడి అగైన్ టైగర్ ష్రాఫ్ అన్ని స్టంట్లు వేస్తారు, బట్ యాక్టింగ్ అంత గొప్ప యాక్టింగ్ రాదు అతనికి. అవును. సో అతను స్టంట్స్ వచ్చి కాబట్టి స్టంట్స్ చేస్తాడు సినిమా మొత్తం. బట్ సిల్వెస్టర్ స్టలోన్ టోల్డ్ great stories. Rocky. He told great stories. We unfortunately వీడికి అంత గొప్ప డైరెక్టర్ రైటర్ దొరుకుతలేడు. He might have all those things, but ఒక మంచి స్టోరీ చెప్పిన అనుకో, he might become that big thing. But యాక్టింగ్ రాకపోయినా సిల్వెస్టర్ స్టలోనే కాకుండా అర్నాల్డ్ ష్వార్జెనెగర్ మేడ్ కామెడీ ఫిల్మ్స్ బ్రో. కామెడీ టెర్మినేటర్, అందరూ టెర్మినేటర్ గుర్తుంటది, బట్ కామెడీ సినిమాలు కూడా చేసిండు ఆయన. జెన్యున్ వెంకటేష్ కైండ్ ఆఫ్ జోన్ సినిమాలు చేసిండు ఆయన. దెర్ ఇస్ క్రిస్మస్ ఫిల్మ్ ఫెంటాస్టిక్ ఉంటుంది, నా దగ్గర సీడీ ఉంటుండే. ష్వార్జెనెగర్ ఉంటాడు అందులో, ఎక్కడ కన్నలు చూపాడు షట్టిపాడు. హీ ప్లేస్ శాంటా క్లాస్ ఇన్ ద ఫిల్మ్. ఫెంటాస్టిక్ ఉంటుంది, మస్తు కామెడీ ఉంటుంది. ఎందుకు చేసిండు? బికాస్ ఆఫ్ గుడ్ స్టోరీ, గుడ్ డైరెక్ట్. నేను స్టంట్లే చేస్తే ప్రతి సినిమాలు అంటే కుదరదు. అది వాటి టాలెంట్ వాడు చూపించుకుంటున్నాను, టైగర్ ష్రాఫ్ అనుకుందాం. బట్ రెస్ట్ ఆఫ్ ద అదర్ లాట్, ఇప్పుడు ఆర్చిస్ లో ఆల్ దోస్ నెపో కిడ్స్, మీరు ఎంత బొటాక్స్లు వేసుకొని ఎంత పర్ఫెక్ట్ జాయ్ అని చూపించినా కూడా
అది మీరు ఇన్స్టాగ్రామ్ లో చూపించే థర్స్ట్ ట్రాప్ వరకే పనికొస్తుంది తప్ప అది మీకు కూడా తెలుసు బికాస్ యూర్ సెల్లింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యూర్ మేకింగ్ మిలియన్స్ బికాస్ యూర్ సెల్లింగ్ యాడ్స్ బట్ ఇఫ్ యూ వాంట్ జెన్యున్లీ సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ బై మేకింగ్ ఫిల్మ్స్ ఇఫ్ అగైన్ గివెన్ బాలీవుడ్ రియలీ కేర్స్ అబౌట్ మేకింగ్ సినిమా దాని కూడా సబ్స్టిట్యూట్ బాలీవుడ్ విత్ తెలుగు ఫిల్మ్ ఆల్సో ఇఫ్ దే వాంట్ టు డూ దట్ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ఇన్ని ఇఫ్స్ అని పడుతున్నప్పుడు నీకు టాలెంట్ ఉండాలి నువ్వు నీ యాక్టింగ్ చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి లేకపోతే కష్టం. అండ్ ఎసెన్షియల్లీ ఇదే కదా, దిస్ ఇస్ వన్ మేజర్ డిబేట్ విచ్ ఇస్ గోయింగ్ అరౌండ్ సిన్స్ చాలా టైం ఇప్పుడు, దట్ అనురాగ్ కశ్యప్ ఒకసారి చెప్పాడు, ఐ మీన్ హీ సెడ్ దట్ నేను ఏమంటారు బాలీవుడ్ నుంచి కిందికి వచ్చేస్తున్నా సౌత్కి, రీసెంట్లీ అన్నాడు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా బాండ్రా జుహూలోనే ఉంది, దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వాట్ ఈస్ ఏ హార్ట్ లైట్. సో వేర్ డూ థింక్ బాలీవుడ్ ఇస్ ల్యాకింగ్ ఇట్లా మొత్తం అంతా? ఐ మీన్ వస్తున్నాయి పోతున్నాయి మూవీస్ కానీ ఆ ఇంట్రెస్ట్ రాదబ్బా. ఇప్పుడు ఒక సిద్ధు జొన్నలగడ్డ సినిమా వచ్చినా కానీ, ఒక నవీన్ పోలిశెట్టి సినిమా వచ్చినా కానీ ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. Do you really think ఇట్లా ఒక లాస్ట్ టైం when were you excited for a Bollywood film? I was really very excited for Jigra. ఫస్ట్ డే పోయినా, నాకు చాలా నచ్చిన సినిమా, వన్ ఆఫ్ మై టాప్ 10 ఫిల్మ్స్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. రైట్, ఎవరు చూడే సినిమా, ఫ్లాప్ అయింది సినిమా. జిగ్రా బాగుండే, అమేజింగ్ డైరెక్టర్ వసంత్ బాలా ఇస్ గుడ్ డైరెక్టర్. అంటే లైక్ సో అలాంటివి ఎక్సెప్షన్స్ అంటావా, లేదా మరి మంచి స్టోరీ టెల్లింగ్ అన్ని ప్యాకేజింగ్ మంచిగా ఉంది మరి ఎందుకు చూడలేదు అంటావా, ఆర్ యూ ఆల్రెడీ మేడ్ అ బిగ్ మిస్టేక్ బై మేకింగ్ పీపుల్ గెట్ యూస్ టు ద ఓటీటీ రిలీజ్. బాలీవుడ్ లో ఇంకా ఘోరంగా ఉండే, డైరెక్ట్ గా సినిమాలు ఓటీటీకి అమ్మేసుకునేటోళ్ళు. మిస్సెస్ అనే సినిమా డైరెక్ట్ ఓటీకి వచ్చింది మొన్న. అండ్ కపూర్ ఉంటది కదా, శ్రీదేవి కూతురు, ఆమె చాలా సినిమాలు కొన్ని స్ట్రీమింగ్ వచ్చేసినాయి. అట్లా అలవాటు చేసేసి నువ్వు నీ జనాలని థియేటర్లోకి రప్పించుకోకుండా నువ్వే చేసినావు. దట్స్ వై ఇట్స్ బ్యాక్ ఫైరింగ్ ఆన్ యూ. మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఐ థింక్ వస్తుంది బాలీవుడ్ మళ్ళా. బాలీవుడ్ it is going through some 1980s wave like అంతే, nothing is working అన్నట్టు. Stree 2 how did Stree 2 work? అవును, బ్రిలియంట్. నేనే మస్తు ఎంజాయ్ చేసిన. సో ఇప్పుడు అగైన్ జిగ్రాలో చాలా మందికి జిగ్రాలో చాలా బొక్కలు కూడా ఉన్నాయి. నచ్చేటోడికి అది నీ సినిమా, అందరికి నచ్చే సినిమా ఏం కాదు కానీ మేబీ ఇట్స్ నాట్ మాస్ సినిమా, బట్ ఐ డోంట్ నో, బట్ అందరికి నచ్చే సినిమా అయితే కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అందరికి నచ్చాలంటే ఆ సినిమా. నేను అదే, బట్ నేను హార్డ్ కోర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఐ మీన్ నేను అదేంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ హిట్స్ లేదంటే అట్లీస్ట్ ప్రాఫిట్ వచ్చిందని చూస్తే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తే హిందీ చాలా పడిపోయింది. దెర్ ఆర్ ఇయర్స్ వేర్ ద హోల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ జనరేటెడ్ మోర్ మనీ దెన్ బాలీవుడ్, అండ్ వాళ్ళ టాప్ సినిమానే మనది. సో ఏమో అంటే నాకు మనది కూడా ఏం గొప్పగా ఉన్నట్టయితే ఏమో అనిపించట్లేదు. లేదు అది ఓకే, బట్ అట్ ది సర్ఫేస్ లెవెల్ సమ్వేర్ ఆడియన్స్ కి ఒక నమ్మకం అయితే పోయిన ఫీలింగ్ ఉంది జనరల్లీ. బట్ అది వస్తుంది మళ్ళీ, అంటే విల్ కమ్ బ్యాక్. వాట్ ఇట్ ఈస్ లాకింగ్ ప్రాబ్లీ ఇస్ దట్ జుహో బాండ్రా మైండ్ సెట్. బట్ ఈ కామెంటరీ జుహో బాండ్రా మైండ్ సెట్ అనే కామెంటరీ 5-6 years నుంచి ఉంది బ్రో. ఇది కామెంటరీ కాదు. అండ్ అందుకే షారుఖ్ ఖాన్ పోయి జవాన్ తీసిన పఠాన్ కాదు, రైట్? పఠాన్ ఇస్ బుల్షిట్. అండ్ జవాన్ ఇస్ ఆల్సో బుల్షిట్. ఓకే, జవాన్ కైండ్ ఆఫ్ బెటర్ ఓన్లీ, అంటే ఎంటర్టైన్ చేస్తా అని ప్రామిస్ ఇస్తాడు. అట్లీస్ట్ చేసే సినిమాలు మిక్స్ అట్లీ కొట్టిండు. అది బాలీవుడ్ వాళ్ళకి కొత్త సాంబారు, మనం ఆల్రెడీ తినేసాం కదా మమ్మీ అంటే. థియేటర్లో బాగానే ఉంటుంది. నేను థియేటర్లో వచ్చినట్టు బాగుందంటారా. బట్ ఇందాక చెప్పిన ప్రశ్నకి యాక్చువల్లీ ఆన్సర్ అక్కడే దొరికింది. ఏంటి అంటే బేసికలీ చిన్న సినిమాలు ఏవైతే స్టోరీ టెల్లింగ్ పట్టుకొని వెళ్తాయో అవి ఎప్పుడు బతుకుతాయి అంటే అదే వారము ఆ ముందు వారము పెద్ద సినిమా మాస్ సినిమా వచ్చి అది కూడా బాగుండి అది హిట్ అవ్వడం వల్ల, అది ఆక్యుపై అవ్వడం వల్ల ఈ చిన్న సినిమా వచ్చింది అనుకో, ఓవర్ఫ్లోస్ వస్తాయి అనమాట. ఓవర్ఫ్లోస్ వల్ల చిన్న సినిమా దొరుకుతుంది. సో జిగ్రా అండ్ స్త్రీ 2 ఒకవేళ 2 weeks గ్యాప్ లో వచ్చిందంటే స్త్రీ 2 బక్కా హిట్ అయ్యేది, జిగ్రా కూడా కొన్ని ఎక్కువ మనీ వచ్చేవి అంటే ఓవర్ఫ్లోస్ కారణం వల్లనే వెళ్ళేది. ఇది దిస్ ఇస్ హౌ ద ఇండస్ట్రీ యూస్ టు వర్క్ కదా. ఒక నరసింహనాయుడు, ఇందిరా వచ్చినప్పుడు ఏదో చిన్న సినిమా రిలీజ్ అయ్యేది ఆ వారం, ఆ చిన్న సినిమా కూడా వారం నడిచేదో 2 వారాలు నడిచేదో. ఆ సినిమా బాగుందా బాగాలేదా పక్కన పెట్టేద్దాం, ఓవర్ఫ్లోస్ కారణంగానే నడిచేది. దట్ ఈస్ వై యూ నీడ్ టు హ్యావ్ దిస్ బిగ్ సంక్రాంతి, సమ్మర్, దసరా రిలీజెస్ which used to cater for big audiences with genuinely great storytelling. ప్రతి సినిమా 3 నెలలు 6 నెలలు పోక్రీ లాంటి సినిమా సంవత్సరాలు నడిచేది. రైట్, ఓకే. సో దట్ ఈ ఓవర్ఫ్లోస్ వల్ల చిన్న సినిమాలు మధ్యలో వచ్చాయి. సో మధ్యలో అంతా లైక్ దెర్ ఇస్ దిస్ ఎవ్రీథింగ్ సైనసాయిడల్ కదా. పైకి వెళ్తే కిందికి వెళ్తాం. సో కిందికి వెళ్ళినప్పుడు యావరేజ్ సినిమాలు వస్తాయి, పైకి వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప సినిమాలు వస్తాయి. ఈ సైన్స్ ఉండాలి. మా ఫ్రెండ్ లైక్ అతను జేవియర్స్ చదివాడు, చిన్న ఏమంటారు మాస్టర్స్ కోర్స్ ఉంటుంది, ఒక 1 year 6 months ఆర్ వాట్ ఎవర్ సంథింగ్ అట్లా.
సో అతను ఇక్కడ కూడా కొంచెం ఏడీ లెక్క బిహైండ్ ద సీన్స్ వర్క్ చేశాడు, అక్కడ కూడా వర్క్ చేశాడు. సో అతను అప్నాపన్ అనే వర్డ్ ఒకటి నాకు చెప్పిండు ఇట్లా పర్టికులర్లీ దేర్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వాట్ ఎవర్, అక్కడ కార్పొరేటైజేషన్ అండ్ ఆ స్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువ ఉంది. హియర్ వాట్ హీ ఫెల్ట్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆర్ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్, వాళ్ళ స్కిన్ ఇన్ ద గేమ్ ఉంది. లైక్ నాగవంశీ డబ్బులు పోతే అతనే పోతుంది, అతను ఫైనాన్షియల్ ఉంటారు ఆబ్వియస్లీ, బట్ హిస్ మనీ ఇస్ గాన్. వెన్ యూ హ్యావ్ ఎన్ ఎంబీఏ గాయ్ డూయింగ్ ఏమంటారు ఈ స్క్రిప్ట్ ఓకే ఈ స్క్రిప్ట్ కాదు అని అంటే అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది హీ వాస్ సేయింగ్. సో అక్కడ ఎవ్రీథింగ్ గోస్ టు దట్ కార్పొరేట్ స్ట్రక్చర్. ఐ మీన్ నువ్వు నిజంగా ఫిల్మ్ మేకింగ్ అట్లా చేయగలుగుతావా అని అడుగుతున్నాను ఇట్లా. బట్ వెన్ హీ డిడ్ హిస్ స్మాల్ జాబ్ హియర్ వాట్ ఎవర్ ఇక్కడ మన ఇండస్ట్రీలో, హీ సెడ్ ద ప్రొడ్యూసర్ వాజ్ హ్యాండ్స్ ఆన్, చాలా జాగ్రత్తగా చూసుకుంటుండే. ఐ మీన్ విన్ ఆర్ లూజ్ ఇట్లా మొత్తం పోతుంది మొత్తం అంతా అన్నట్టు. దే హ్యావ్ సర్టన్ వాట్ యూ సే స్టేక్స్ ఇన్ ఇట్. సో దట్ ఈస్ వాట్ హీ వాస్ సేయింగ్. ఆ డిఫరెన్స్ అంటే ఐ డోంట్ థింక్ వీ కెన్ కమెంట్ మచ్ ఆన్ దిస్, కానీ ఇట్ ఈస్ లైక్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఏమనిపిస్తుంది. స్కిన్ ఇన్ ద గేమ్ లేకపోతే అర్థం కాదేమో ప్రెషర్. రైట్, అవును. ఎందుకంటే సబ్జెక్టివ్ ఎట్ ది ఎండ్ ఆర్ట్ అర్థం అవ్వడం ఆర్ నచ్చడం అనేది సబ్జెక్టివ్ కదా. సో అది లేకపోతే అంటే హూ ఇస్ టు డిసైడ్ దిస్ వర్క్స్ ఆర్ దిస్ డజంట్ వర్క్, ద క్రియేటర్ షుడ్ నో బెటర్ అంతే. సో ఇఫ్ కార్పొరేషన్ వర్క్ ఐ డోంట్ నో, డెఫినెట్లీ ప్రాబ్లీ మోర్ ఎఫిషియెంట్లీ స్పెండ్ చేస్తారేమో డబ్బులు, ఆర్ మోర్ ఇన్ ఎఫిషియెంట్లీ పెడతారేమో తెలియదు. ట్రై చేశారు ఇండియాలో ఆల్రెడీ, దే ట్రై టు గెట్ ఇన్ ద కార్పొరేట్ స్ట్రక్చర్, వెస్టర్న్ వాట్ యూ సే ప్రొడక్షన్ హౌస్ కేమ్ వచ్చారు వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ. సో ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ద రీజన్. కార్పొరేటైజేషన్ చేయడం వల్ల అందరికీ కరెక్ట్గా నెల నెల జీతాలు అందడము, ఒక ప్రోటోకాల్ రావడము, అండ్ నువ్వు ప్రామిస్ చేసిన రిలీజ్ డేట్స్ కి టీజర్లు ట్రైలర్లు సినిమాలు వదలగలగడం, ఈ స్ట్రక్చర్ ని తీసుకురాగలుగుతారేమో, ఆ కల్చర్ ని ఇంబైబ్ చేయగలుగుతారేమో. కానీ బట్ అది తీసుకురావడం వల్ల ఫిల్మ్ మేకింగ్ జెన్యూన్ అవుతుంది, స్టోరీ టెల్లింగ్ బెటర్ అవుతుంది అని నేను చెప్పలేను. ఐ డోంట్ నో. కానీ అగైన్ ప్రతిదానికి హాలీవుడ్ మనకి ఎగ్జాంపుల్ కాబట్టి అక్కడ నుంచి ఇవన్నీ మనం తీసుకొస్తూ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడ నువ్వు చూసుకున్నా ఇప్పుడైతే ఈవెన్ నౌ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అక్కడ మేజర్ 5-4 స్టూడియోస్ ఉంటాయి అంతే. అండ్ అక్కడ స్టార్ ఎవరు ఏంటి అని ఐపీ మ్యాటర్స్ మోర్ దెన్ ది స్టార్. మన దగ్గర పీపుల్ ఎవరు, మా మమ్మీ కూడా ఇప్పుడు సినిమా ఎవరిది అంటే సపోజ్ మంచి సినిమా ఉందంటే ఓకే, బట్ ఫేస్ ఎవరు అని అడుగుతారు. ఇట్లా దే డోంట్ గో ఫర్ ఈ ప్రొడక్షన్ హౌస్ వాట్ ఎవర్ ఇట్లా ఈ ఐపీ అన్నట్టు ఇట్లా. సో దట్ డిఫరెన్స్ ఇస్ దేర్. అదే అక్కడ ఎట్లా వర్క్ అవుతుంది అంటే అక్కడ అగైన్ కార్పొరేటేషన్ వల్ల వాళ్ళు దే లుక్ అట్ ఆ స్టోరీ అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. కానీ తీసేసిన తర్వాత ఆ డైరెక్టర్ ఇస్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ఫిల్మ్ ఎనీమోర్. వెన్ ద డైరెక్టర్ హస్ లిటరలీ వాడి క్లాజెస్ లో ఉంటుంది, హీ హాస్ టు సబ్మిట్ ద ఫిల్మ్ టు ద ప్రొడ్యూసర్. వాడు ఒప్పుకునేంత వరకు, వాడు ఒప్పేసుకున్న తర్వాత డైరెక్టర్ హ్యాస్ నో సే ఇన్ వాట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఎడిట్, వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ట్రైలర్, టీజర్, పోస్టర్. డైరెక్టర్ హ్యాస్ నో సే అంటిల్ అన్లెస్ ముందే క్లాస్ రాసుకునేటప్పుడు వాడు మార్చుకొని రాసుకునేంత వరకు క్రియేటివ్ కంట్రోల్ ఉండాలి. పోస్ట్ లో అసలు లిటరలీ ఈ యూనివర్సల్ వీళ్ళే వేస్తారు, ఎక్సెప్ట్ మ్యావరిక్ లైక్ నోలన్ ఆర్ క్వింటన్ ఆర్ డెన్నీ వెలెనవ్ కూడా లేదు బేసికలీ, ఇప్పుడు లేదు. డ్యూన్ 2 సరిగా రాలే అని చెప్పేసి ఇప్పుడు కూడా లేదు. ఓన్లీ నోలన్ ఇట్లాంటి వాళ్ళే చేస్తారు. నోలన్ని కూడా తన్ని ధర్మేసినారు టెనెట్ తర్వాత అని చెప్పి, నువ్వు ధర్మేస్తావా నేను చేసుకుంటా బరాబర్ అని చెప్పేసి 100 మిలియన్ తెచ్చుకున్నాడు ఎక్కడి నుంచో, ఇన్వెస్ట్ చేసుకున్నాడు, 90 మిలియన్ కొట్టిండు, ఇప్పుడు బరాబర్ సినిమాలు తీస్తున్నాడు. He's going to make a lot more films with his own autonomy because he created that for himself. That credibility is there. So ade akada okay, stars play a role, but there are other major things also. Storytelling and ఇది ముందు ఉంటుంది. అండ్ స్టార్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాక్ ఉన్నాడు, రాయన్ రెనాల్డ్స్ ఉన్నాడు, అండ్ సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, గాల్ గడోన్ ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ దే మేకింగ్ లైక్ shit for brains kind of films, then selling it to Netflix and making lots of money out of it. So there is this beautiful person called Patrick Williams. Patrick H. Williams. Aina crazy YouTube videos chestadu. He made a beautiful video on why rock phenomenon enduku vachindi and we are losing that stars. A stars enduku lose avutunnam and what అంటే he pitches Tom Cruise against Rock and analyzes Tom Cruise eppuda, like why is Tom Cruise even relevant today? He's genuinely making cinema, storytelling. Dead Reckoning is a fantastic film. Neeku nachakapothe na problem kaadu.
నీకు అర్థమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది. ఇట్స్ నాట్ అ కన్ఫ్యూజింగ్ ఫిల్మ్. నీకు నచ్చకపోతే ప్రాబ్లం కాదు, బట్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ ఫిల్మ్. ఎప్పుడు కూడా ఫిల్మ్ మేకింగ్ ముందు పెట్టే స్టార్ ఈయనైతే రాక్కి అన్ని మిలియన్స్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ వ్యూస్ కానీ రెవెన్యూ కానీ ఇలా జనరేట్ అవుతుంది వెన్ హీస్ మేకింగ్ లైక్ ఈయన తీసే సినిమాల్లో ఘోరంతా కూడా హీ మేక్స్ అ గ్రేట్ పాయింట్ దేర్ విచ్ ఇస్ ఆల్సో వెరీ రెలవెంట్ నౌ. అండ్ దాన్ని నువ్వు తెలుగు సినిమా కూడా ఆపాదించగలుగుతావు. జెన్యున్లీ ఫిల్మ్ మేకింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాడికి ఆపర్చునిటీలు రావు, వస్తే కూడా వాడికి బడ్జెట్ కట్స్ ఉంటాయి, షూటింగ్ డేస్ కన్స్ట్రెయిన్ అయి ఉంటాయి, దాంట్లోనే ఏదో తీయాలి, తీసిన సినిమాని ఎడిట్ చేసుకొని సర్లే పెట్టుకోవాలి. బట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతైతే ఎక్స్పర్టైజ్ ఉంటుందో టెక్నికల్లీ అట్లీస్ట్ ఇక్కడ ఉంటుందా అసలు? లేదు. వాళ్ళకి ఎట్లా అంటే ఒకటి హ్యూమన్ రిసోర్సెస్ వెరీ ఎక్స్పెన్సివ్ అక్కడ, అండ్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. అండ్ నువ్వు నిజంగా యూ హ్యావ్ టు బి దట్ గుడ్ నువ్వు అక్కడ రావాలంటే, నువ్వు అక్కడ ఉండాలంటే. అక్కడ ఏడీస్ కూడా దే ఆర్ లైక్ కట్రోడ్ ఉంటుంది. ఇక్కడ మన డైరెక్టర్స్ చాలా మంచి వాళ్ళు పనికిరారు, ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉంటుంది వాళ్ళకి. అండ్ మనకి ఎట్లా అంటే రైటర్ డైరెక్టర్ ఇట్లా డ్యూయల్ రోల్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ దట్ థింగ్. సో ఒక ఆరన్ సార్కిన్ నీకు మేబీ చేసి డైరెక్షన్ బట్ హిస్ ప్రైమరీగా రైటింగ్ చేస్తాడు మళ్ళీ. స్టికింగ్ టు దట్, ఈస్ గోయింగ్ టు డు దట్, వేరే ఏ పనులు చేయడు. మన దగ్గర బికాస్ ఆ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఉండదు యాజ్ అ రైటర్ కాబట్టి దే హ్యావ్ టు డు మల్టిపుల్ థింగ్స్. ఇట్ బాయిల్స్ డౌన్ టు ఈదర్ ఫైనాన్సెస్ ఆర్ లైక్ దిస్ థింగ్ కదా. సో బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి వాడే గ్రిప్స్ పెడతాడు, వాడే కెమెరా హ్యాండిల్ చేస్తాడు, వాడే మళ్ళీ వాడిని తీసి డిస్మాంటిల్ చేసి మోసుకెళ్తాడు, లెన్స్ కూడా క్లీన్ వాడే చేసుకుంటాడు. మళ్ళీ లంచ్ టైం అయినగానే వాడు ఇదే సర్వర్ చేస్తూ ఉంటాడు, లేదా వాడు తినేసి పోయి లైట్లు సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పైసలు తక్కువ, రిసోర్స్ లేదు. అది కొంతమంది ఎక్సెప్షన్ ఉంటారు, కొంతమంది ముందే ఈజీ చేసాం అనుకో, మాట్లాడడం ముందే ఈజీ అయిపోయింది అనుకో, అంటే ఫస్ట్ టైం పరిచయం కదా అప్పుడే. వాళ్ళు ఎలా అంటే ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ టు సమ్మన్ ఆన్ కెమెరా అంటే వాళ్ళు ఇంకా అదే ఇంటర్వ్యూ జోన్, సో యూ హ్యావ్ టు బ్రేక్ దెమ్ ఇనిషియలీ కొంచెం అండ్ దెన్ డూ ఇట్ అన్నట్టు. సో మోహన్ కృష్ణ ఎందుకంటే ఆయన చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆయనకి మేము ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేసాము, అండ్ మేము అష్టాచమ్మ అండ్ ఐ థింక్ అష్టాచమ్మ ఒక్కటే అనుకుంటా, సమ్మోహనం ఈ రెండు ఎపిసోడ్స్ చేసిండే, ఆ ఎపిసోడ్స్ పంపించాము. మోస్ట్ సర్ప్రైజింగ్లీ ఆయన 2 ఎపిసోడ్లు, అండ్ హీ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్, ఆయన 2 ఎపిసోడ్లు విని పంపించారు మెసేజ్ దట్ ఓ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్, వాట్ యూర్ డూయింగ్ ఇస్ ఇంట్రెస్టింగ్, మీ అబ్జర్వేషన్స్ బాగున్నాయి, లెట్స్ డూ సంథింగ్. సూపర్. సో అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎవడో అనామకుడు 2 యూట్యూబ్ లింకులు పంపిస్తే ఇంటాడు అనుకోం కదా. సో దెన్ ద కాన్వర్సేషన్ వాజ్ ఆల్సో అంత డెప్తోనే ఉండే. ఇప్పుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఐ థింక్ ఆయన ఫస్ట్ సినిమా గ్రహణం గురించి నేషనల్ అవార్డ్స్ వచ్చేదాన్ని, చాలా గ్రహణం గురించి డార్క్ ఫిల్మ్ బ్రో అది. లైక్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయవు సినిమా, బట్ ఆ స్టోరీ అట్లాంటిది. ఫ్రెష్ బ్యాక్ ఫ్రమ్ ది యుఎస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అప్పుడే యుఎస్ నుంచి వచ్చి చాలా విశ్వ ప్రయత్నాలు చేసి ఏది కుదరక తర్వాత గ్రహణం ఆయనే సొంతంగా తీసి. బట్ మేము దాని గురించి చాలా సేపు చర్చించాం, లైక్ 20-30 minutes అప్రాక్సిమేట్లీ ఓన్లీ ఆన్ గ్రహణం. ఎందుకంటే ఆ స్టోరీయే సైక్ స్టోరీ అది. సో హీ ఆల్సో ఎంజాయ్డ్ ఎ లాట్. And a person kuda like the amount of knowledge he has, the amount of literature he has consumed, very dense. So avi amazing asalu. రాహుల్ తో కూడా అట్లే అండి. రాహుల్ రవీంద్రన్ కూడా ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయడమే. జెన్యున్లీ ప్రాపర్ జెంటిల్మెన్ ను డిఫైన్ చేయాలంటే రాహుల్ రవీంద్రనే. ఆయన వాట్సాప్ కాంటాక్ట్ ఉంది. ఆయన ఎప్పుడు పింగ్ చేసినా ఎలాంటి విషయం అంటే గర్ల్ ఫ్రెండ్ టీజర్ వచ్చింది అప్పుడు పింగ్ చేయడము, ఆర్ ఆయనకి పిల్లలు పుట్టినప్పుడు అప్పుడే జరిగింది. మా ఎపిసోడ్ వచ్చిన కొన్ని రోజుల తర్వాతనే జరిగింది అనమాట. అప్పుడు పింగ్ చేయడం, ఆర్ బర్త్డే పింగ్ చేయడం, వెంటనే రిప్లై ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ స్వీట్, జెన్యూన్ అబౌట్ ఇట్. చాలా rare thing in the industry apparently. People are like little in their heads or whatever, but there are these few people who are very genuine and nice, and so called people comment about his relationship. I don't know. I mean, what do you know about them? Stupid shit. నీతో ఇంటరాక్షన్ వరకు ఉంటే మాట్లాడు, కరెక్ట్. నీ ట్వీట్ కి రిప్లై చేసినా ఎందుకు రిప్లై అక్కడ వరకు పెట్టుకో. ఆర్ నీకు సినిమా నచ్చలేదా, క్రిటిసైజ్ చేస్తున్నావా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం రిప్లై ఇచ్చిందా అక్కడ వరకు ఓకే. నువ్వు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి కమెంట్ చేస్తా ఏం చేస్తా అంటే that's a boundary we will never cross. మేము వచ్చినప్పుడు కూడా మేము ఆయన ఎందుకు అలా ఆలోచించాడు, వై ఈస్ హేమంత్ రావు థింకింగ్ దట్ వే వెన్ ఈస్ రైటింగ్ అబౌట్ రుక్మిణి వర్సెస్
ప్రాస్టిట్యూట్స్ క్యారెక్టర్ అండ్ చైత్రాస్ క్యారెక్టర్ అండ్ ఆ ఇమేజ్ లో రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది అది వీ వాంట్ నో ప్రాస్టిట్యూషన్ గురించి ఏమనుకుంటున్నాడు ఆయన. నాట్ నువ్వు వెళ్ళి ప్రాస్టిట్యూట్ చేసినావు అడుగుతావా క్రాస్ ఉంటుంది అప్పుడు. that's the motivation, not cross. Correct. That's not none of your business also. నీ ఆ ఇన్ఫర్మేషన్ తో నువ్వు ఏం చేసుకోకూడదు. అది గాసిప్ ఇన్ఫర్మేషన్. మన సండే మ్యాగజైన్ చేసే ట్రై చేసే ఎగ్జాక్ట్లీ గాసిప్ ఇస్ యాజ్ ఇంట్రెస్టింగ్. అంటే గాసిప్ చట్పటా ఉంటుంది చాలా. ఎండ్ ఉండదు కదా కానీ దానిలో అది a lot of podcasts try to do this only, like బట్ గాసిప్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండదో అంత షాలోనెస్ ఉంటుంది. అవును. సో గాసిప్ రేట్ లో చదువుకోండి పాడ్కాస్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు లైక్ ఇప్పుడు మనతో మంది సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన అవన్నీ మీకు డివోర్స్ అయిపోయిందంట కదా చెప్పడానికి నేను చెప్పను స్వాతి రెడ్డి. ఐ నాట్ టెల్ నా పర్సనల్ లైఫ్ నేను చెప్తా. సేమ్ థింగ్ సిద్ధు కూడా లైక్ దోస్ జర్నలిస్ట్ వర్ లైక్ ఆ అమ్మాయిని అక్కడ ముట్టుకున్నారంట కదా పుట్టుమచ్చలే ఉన్నాయి లెక్క అది ఒకసారి ఐ థింక్ వి రీచ్డ్ అవుట్ టు స్వాతి ఆల్సో. స్వాతి వాస్ కైండ్ ఇనఫ్ టు రెస్పాండ్ అయ్యారు. అప్పుడు ఆవిడ బ్రేక్ లో ఉన్నారు. షీ టుక్ సోషల్ మీడియా బ్రేక్. సో బ్రేక్ తీసుకున్నా అని చెప్పారు. దాని తర్వాత వచ్చినప్పుడు పింక్ చేయండి అన్నారు. హర్ ఎనీ అదర్ ఫిల్మ్ డి నాట్ కమ్ అవుట్ ఆఫ్టర్ దట్. మొత్తం తర్వాత ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ షీ ఆల్సో రెస్పాండెడ్. అమేజింగ్. But we would want her also. Like amazing people are there. And magu rejections vastayi. Not that we are not rejected. Sometimes messages chudleru. Mostly dekaru. Mostly my girls, but yeah. True. Facts. So, but still we keep trying. We keep shooting our shots. Sangeeta Devi garidi literally cold mail. ఆవిడని Instagram లో Twitter లో పింగ్ చేయాలా ఆలోచిస్తూ ఆవిడది మెయిల్ ఐడి ఉంటుంది. కోల్డ్ మెయిల్ బేసిక్గా మెయిల్ ఐడి ఎక్కడి నుంచి దొరికింది నాకు. కోల్డ్ ఈమెయిల్ అంతే. ట్రై చేసి హిందూ వెబ్సైట్ నుంచి దొరికింది. హిందూ వెబ్సైట్ ఉంటుంది కోల్డ్. సో ఆ మెయిల్ నుంచి మెయిల్ చేసాము. ఆవిడ డైరెక్ట్ నంబర్ ఇచ్చేసి కాల్ మీ అండ్ అగైన్ షీ ఇస్ లైక్ we are very grateful for whoever came on to us because వాళ్ళందరూ ఇంకా మాతో మెసేజ్ చేసిన వాళ్ళు రిప్లై ఇస్తారు, మంచి మాట్లాడతారు, బాగున్నావు అని అడుగుతారు. వాళ్ళకి అవసరం లేకపోతే సంగీతాదేవి గారు అంటే ఆవిడ అంటే ఎంత కైండ్ గా మాట్లాడతారంటే ఓకే ప్రాబ్లీ వి డోంట్ దిస్ మచ్ డిజర్వ్ దిస్ మనం ఎంత వెరినా కూడా ఇట్లా బట్ షీ ఇస్ వెరీ కైండ్ లైక్ దట్. సో పీపుల్ ఆర్ జెన్యున్లీ గుడ్. అంటే see again beauty of internet. The other beautiful flip side of internet because of a common point is also movies. అక్కడ కూర్చొని పాలిటిక్స్ లో మాట్లాడుకుంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితేమో బట్ మోర్ ఆర్ లెస్ our intention is to not have debates and discussions. ఇప్పుడు మేము చెప్పిన ఎగ్జాంపుల్స్ అందరితో కూడా ఇఫ్ యూ టాక్ అబౌట్ పాలిటిక్స్ వాళ్ళకి మాకు పక్కా ఆపోజిట్ స్టాండ్స్. ఐ థింక్ సో. బట్ ఆ జోన్ కే పోము, అవసరమే లేదు. ప్రతి ఒక్కరితో నువ్వు అలైన్ అవ్వక్కర్లేదు కదా. ఎగ్జాక్ట్లీ అలైన్ అవ్వక్కర్లే. అండ్ ఆ పాయింట్ ఆఫ్ కంటెన్షన్ వచ్చినప్పుడు అది సినిమాలో కంటెక్చువల్ ఉన్నప్పుడు మాట్లాడతాము. డిసగ్రిమెంట్స్ ఉంటాయి, వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. అక్కడే నువ్వు కొట్టుకుంటా ఉంటే అగైన్ ఇట్ ఇస్ నాట్ ద పాడ్కాస్ట్ యూ వాంట్ టు డూ సెన్సేషనలిజం అండ్ క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సెలబ్రిటీ ఫర్ యువర్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు గో ఇంటు దట్. బిగ్గర్ ఫిష్ ని పట్టుకొని స్మాల్ ఫిష్ ఈట్ ఆన్ ద బిగ్గర్ ఫిష్ ఈట్ ఆన్ స్మాల్ ఫిష్, బట్ ఆల్సో యూ వాంట్ ద బిగ్గర్ ఫిష్ సో దట్ నీకు వ్యూస్ వస్తాయి. బట్ సాడ్లీ అదే వర్క్ అవుతుంది. లైక్ అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ వర్క్ బికాస్ ఆఫ్ కాంట్రవర్సీ వల్ల ఇట్స్ అ విషయం. విత్ రవికిరణ్ కోల్ ఆల్సో. ఆయన ఆల్సో వెరీ వెరీ జెన్యున్లీ నైస్ పర్సన్. ఆయన వి యాక్చువల్లీ కాంటాక్టెడ్ హిమ్. తర్వాత ఆయన రెస్పాండ్ అవ్వలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, మెసేజ్ చూడలేదేమో. సర్లే ఈయన రెస్పాండ్ అవుతలేదు, మనం అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ రివ్యూ చేద్దాం అని చెప్పేసి మేము కూర్చొని 50 minutes 1 hour పాడ్కాస్ట్ చేసేసినాం. చేసేసి రిలీజ్ చేసేసినాం. రిలీజ్ చేసిన తర్వాత ప్రతిసారి రిలీజ్ కి ఇన్స్టాలో ట్యాగ్ చేయడం, అందరినీ ట్యాగ్ చేస్తాం అనమాట ట్విట్టర్ లో. సో డైరెక్ట్ ఎవరైనా లైక్ అంటే కొత్త వాళ్ళు ఆర్ 2-3 ఫిల్మ్స్ ఓల్డ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉంటారు, యాక్టివ్ ఉంటారు, దే ఆర్ వెరీ అప్రోచబుల్. మేము ఎప్పుడు పంపిస్తాం అనమాట కోల్డ్ మెసేజ్ లాగా. ట్యాగ్ చేస్తే చూడరు చాలా మంది, సో డిఎం కూడా చేస్తాం చాలా మందికి. దట్ వన్ డిఎం విచ్ యూ కెన్ సెండ్. ఇప్పుడు 1 DM అయిపోయింది. అంతకుముందు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే దెన్ యూ కెన్ ఇఫ్ దే రిప్లై. ఇప్పుడు 1 DM అయిందిరా. ఇప్పుడు వచ్చిన రూల్, కొత్త రూల్ 1 DM ఓన్లీ. 1 DM బట్ హౌ మెనీ ఎవర్ క్యారెక్టర్స్. బట్ నో దానికి కూడా లిమిట్ ఉందిలే. యు కాంట్ లైక్ బిగ్ పారాగ్రాఫ్. సో రవి రెస్పాండెడ్ ఆఫ్టర్ సమ్ టైం. ఆయన ఆ వీడియో కింద కమెంట్ పెట్టిండు, ఆహా సూపర్, ఐ వాంటెడ్ లైక్ కాంటాక్ట్ మీ ఆర్ వాట్ ఎవర్. ఆ తర్వాత మళ్ళీ DM చేస్తే దెన్ హీ గేవ్ నంబర్. Okay, then we sat down, we talked about this. And Ravi
సో రవి లుక్స్ అట్ అవర్ ఇన్స్టా. సో రీసెంట్లీ వి మేడ్ వన్ రీల్, ఒక రీల్ ఏదో చేసిన చాలా లాంగ్ నాట్ రీసెంట్లీ, అదే ఒక 6 to 8 months అవుతుంది. కొంచెం సెన్సేషనలిజం సైడ్ ఉంటుంది అనమాట. అదేదో ఒపీనియన్ అట్లా చెప్పేసినాం నవ్వుకుంటున్నాం. అండ్ అది it did not go through us. There is some other person. ఆయన పోస్ట్ చేస్తా ఉంటాడు. We have an editor who we work with. ఆయన పోస్ట్ చేశాడు. అండ్ అది మేము రివ్యూ చేయలేదు, అంటే మేము చూడలేదు ఫైనల్ కట్. రవి అసలు ఎందుకు భయ ఇదంతా అన్నాడు. తర్వాత ఓకే అంటే we did not know. He responded to the story of the reel. Okay. We did not know the reel was posted also. Then we saw the reel. Then we saw like అప్పటికే చాలా వ్యూస్ వచ్చేసినాయి, కామెంట్లు వచ్చేసినాయి. లైక్ హార్డ్ లైన్ ఒపీనియన్స్ ఉండేవి, లైక్ కాంట్రవర్షియల్ ఒపీనియన్స్ ఫర్ ఆఫ్ సంథింగ్. రైట్. సరే నేను రెస్పాండ్ కూడా ఎండు నేను అప్పుడు ఓకే షిట్ సంథింగ్ ఇస్ బ్యాడ్ అని చెప్పేసి ఎడిటర్ కి చెప్పి ఈ టుక్ డౌన్ ద రీల్ అండ్ సెడ్ ఓకే సెన్సేషనలిజం ఇంత సెన్సేషన్ కూడా అవసరం లేదు, హార్డ్ లైన్ ఒపీనియన్ ఉంటే అంటే అది ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు ఏదైతే సెన్సేషనల్ రీల్ ఉందో అది నువ్వు కాన్వర్సేషన్ చూస్తే నవ్వుకుంటావు. ఇక్కడ సెన్సేషన్ లా ఉంది అది. The way you cut out into కాన్వర్సేషన్ లో మొత్తం ఆ ముందు వెనకాల కాన్వర్సేషన్ నవ్వుకున్నట్టే ఉంటది, జోక్ వేసుకున్నట్టు. సో అది ఇట్ ఈస్ నాట్ అగైన్ పాడ్కాస్ట్ జరిగింది అది కాదు, చూపిస్తుంది ఇంకోలా మనమే కట్ చేసుకుని అంతా చెత్త అని. So he was kind enough to do that also. Yeah, but I think వీడియోతో సినిమా వస్తుంది. Very excited. Next year. ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వస్తే ప్రాబ్లం అయిపోయింది. కింగ్డమ్ అయితే ఎవరు కింగ్డమ్ ఒకటే అంతే. కింగ్డమ్ బట్ జెన్యున్లీ లైక్ అసలు నేను మొన్న నుంచి ఆలోచిస్తున్నా అసలు ఏం సినిమాలు ఉన్నాయి లేవు. యాక్చువల్లీ ఇట్ వాస్ గోయింగ్ త్రూ మై మైండ్. ఇట్లా చిన్నప్పుడు అయితే రాజసాబ్ కూడా పోస్ట్ పోన్ అంట. రాజసాబ్ అనేది అది పోస్ట్ పోన్ అయితే తెలియదు అసలు. రాజసాబ్ పోస్ట్ పోన్. A lot of movies are either postponed and సినిమాలు లాగే. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా రావాలంటే ఎంత టైం పడుతుందో తెలియదు. అల్లు అర్జున్ సినిమా లేదు, ఎన్టీఆర్ సినిమా లేదు, రామ్ చరణ్ సినిమా లేదు, ప్రభాస్ ఇస్ ద ఓన్లీ పర్సన్ అట్లీస్ట్ వన్స్ ఇయర్ స్కిప్ అవుతుందేమో అంటున్నారు. లేదు రాజసాబ్ ఎందుకు రాదు అంటున్నారు. విన్నా డేట్ అనౌన్స్ చేయలేదు. రాజసాబ్ పక్కన పెట్టుకుందాం. ఇంకెవరున్నారు హీరోలు? చిరంజీవి మూవీ విశ్వంబర రావట్లేదు. అవును. రాజ్ పోస్ట్ పోన్. The CG is so bad that they're doing some damage control apparently. డామేజ్ కంట్రోల్. I don't know, అంటే ఇప్పుడు బాలకృష్ణ ఆయన సినిమాలు ఇస్తాడేమో. ఆయన వచ్చింది ఇయర్, సో కౌంట్ చేయొద్దు. వెంకటేష్ కౌంట్ చేసి సినిమా వచ్చేసింది. ఇంకెవరున్నారు? నాగార్జున. బట్ అగైన్ అంటే వేరే ఇండస్ట్రీలోకి నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ ఆ లెక్కలో ఏకూడదేమో నా ఫీలింగ్. ఇప్పుడు వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఓకే ఫైన్ ఓకే. అంటే బేసికలీ ఏం సినిమాలు ఎక్సైటెడ్ అంటున్నాను. ఐ థింక్ ప్రభాస్ లాస్ట్ టైం ఇంత బాహుబలిలో కాబట్టి మేబీ ఈస్ మేకింగ్ ఇట్ అవుట్ ఫర్ దట్ హోల్ థింగ్. బట్ I don't know, I will try time. ఫిలిం హీరోస్ అనేటోళ్ళు అట్లనే వాడు పని చేయాలి. నెక్స్ట్ ఇమీడియట్ రిలీజ్ వివేకాత్రేది ఏం లేదు. మేబీ నానేది హిట్ 3 ఉంది. తరుణ్ భాస్కర్ ఏం లేదు. వెంకటేష్ మహాది తెలియదు ఉందో లేదో. తరుణ్ భాస్కర్ ఉంటుందో లేదో తెలియదు. వాట్ జెన్యున్లీ బ్యాంకబుల్ అనుకుంటున్న ఈ డైరెక్టర్స్ సినిమా లేదు. హసిద్ది లేదు. మేబీ వెంకీ అట్లూరి షూటింగ్ అనదర్ ఫిల్మ్, కొత్త ఫిల్మ్ అంట. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అగైన్ విత్ సమ్ నాన్ తెలుగు ఈయన సూర్య కరెక్ట్. మ్యాట్ క్యూ వస్తుంది. అవి వస్తాయి, క్యూబ్లు అన్ని వస్తాయి. అపారెంట్లీ సూపర్ హీరో అంటున్నారు. అది బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు కమ్ ఇమిడియట్లీ. సినిమా వస్తుంది. జాక్ తెలుసు కదా. అండ్ జాక్ ప్రాబ్లీ ఈ రెండు ఉన్నాయి. ఐ థింక్ నవీన్ సినిమా వస్తుంది. నవీన్ పోలిశెట్టిది అనగనగా ఒక రాజు. మేబీ అది వస్తుంది. బట్ అయినా చూసుకున్నా కానీ పెద్ద హీరోలు అదే అంటారు కదా ఆ పెద్ద సినిమాలు ఏవి. సో వన్స్ దివాకర్ బెనర్జీ సైడ్ ఇట్లా ఇప్పుడు ఈ పెద్ద సో కాల్డ్ మాస్ మసాలా సినిమాలు, పెద్ద సినిమాలు వస్తే ఫండ్స్ వస్తే పీపుల్ విల్ గో టు ద థియేటర్స్ ఆర్ వాట్ ఎవర్. దెన్ మా లాంటి క్రియేటర్స్ వీ కెన్ మేక్ ఫిల్మ్స్ అన్నట్టు. నా ఓకే వాట్ ఎవర్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్స్ ఏదో ఒకటి, కానీ ఆ పెద్ద సినిమాలు చిన్న సినిమాలు వర్క్ అవుతున్నాయి అవ్వట్లేదు, కానీ ఈ మీడియం బడ్జెట్ సినిమాలు ప్రాబ్లం అయిపోతుంది చాలా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. సో ఇది వేరే వాళ్ళు ఎవరో చెప్తుంటే బట్ మీడియం బడ్జెట్ సినిమాలకు అసలు స్కోపే లేదు. వాళ్ళు మాట్లాడుతుండే. ఐ థింక్ ఆ రౌండ్ టేబుల్లో కరణ్ జోహర్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతుండే దట్ మీడియం బడ్జెట్ సినిమాలకి ఆ స్కోప్ ఉండకుండా పోయింది. ఇదర్ అసలు ఓటీటీ అని చెప్పేసి రిజెక్ట్ చేయడమో లేదా థియేటర్ లో కూడా రిజెక్ట్ చేయడమో అవుతూ ఉన్నాయి. అండ్ లైక్ అక్కడ నాకు అరకన్నా గాడక అంటారు కదా, అలా అయిపోతుంది పాపం వాళ్ళకి. అంటే అన్ఫార్చునేట్.
వచ్చి చూడాలి, కానీ దే ఆర్ నాట్ యాజ్ స్పెక్టాక్యులర్ యాజ్ బాహుబలి. నేను వెళ్ళి థియేటర్లో చూడను, కరెక్ట్, ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుంటా. కానీ దాన్ని జెన్యున్గా రెవెన్యూ చేయాలంటే థియేటర్కి వెళ్ళాలి, తర్వాత ఓటీటీకి రావాలి. ఐ మీన్ ఓటీటీ హాస్ స్పాయిల్డ్ ఎవ్రీవన్. లైక్ రీజన్ ఎందుకంటే బడ్జెట్ షూట్ అప్ అయ్యి ఇప్పుడు ఓటీటీస్ ఇవ్వట్లే మనీ. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్ అగైన్. లాట్ ఆఫ్ థింగ్స్ అక్కడ వ్యానిటీ వస్తుంది, ఆస్పిరేషన్స్ వస్తాయి, నువ్వు రియాలిటీ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఉంటుంది. చాలా ఉన్నాయి. ఒకసారి మూవింగ్ లో లైక్ రాజ్ కందుకూరి సార్ ఉన్నారు కదా, పెళ్లి చూపులు ప్రొడ్యూసర్. సో మాట్లాడుతుండే ఇట్లా ఒక ఈవెంట్ లోనే ఎక్కడో కలిస్తే, సో టాపిక్ ఎక్కడికో వెళ్ళి ఇట్లా టాపిక్ వచ్చింది, క్యాన్ యూ రియలీ మేక్ అ పెళ్లి చూపులు టుడే ఇన్ దట్ బడ్జెట్ ఆర్ వాట్ ఎవర్ అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అసలు నీ మార్కెటింగ్ బడ్జెట్ ఆర్ వాట్ ఎవర్ నీకు కావాల్సిన థింగ్స్ కన్నిటికి అసలు కాదు. సో వెరీ మనం ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఒక ఏజెన్సీ గురించి మాట్లాడినాం. ఐ థాట్ ఇట్ వుడ్ గో సమ్వేర్ ఎల్స్, అది పోనే లేదు, బట్ ఇక్కడ వచ్చింది అది. ఓకే, డిఫరెంట్ బాల్ గేమ్ అది. ఇన్ఫ్లేషన్ అవును అవును, మనకు వచ్చే ఇన్ఫ్లేషన్ కాదు, వాళ్ళు వేసే ఇన్ఫ్లేషన్. ఎగ్జాక్ట్లీ అది వేరేనే ఉంటుంది. అది మన ఇన్ఫ్లేషన్ 7%, 6.5% ఉంటే ఐడియల్లీ గవర్నమెంట్ ఆర్బీఐ ఒక బోర్డు పెట్టింది 4-5-6% కన్నా 6% 5% కన్నా ఎక్కువ ఉండదు. రియల్ ఇన్ఫ్లేషన్ 10% ఉంటుంది. ఇన్ఫ్లేషన్ 7-8%, 10% ఓవర్ స్ట్రెచ్ లే కానీ 7-8% అవ్వట్లేదు. వాళ్ళ ఇన్ఫ్లేషన్ 20%, 30% 2 times డైరెక్ట్, 2 times 3 times ఉంటుంది. ఎందుకు చేస్తారంటే చేస్తాం బరాబర్ నుంచి 30. ఎందుకంటే ఆ రోజు రిలీజ్ అయిన ఆ డబ్బింగ్ సినిమా యూట్యూబ్ లో ఇన్ని మిలియన్ వ్యూస్ చేసింది. సో ఈ లెక్క ప్రకారం ఇన్నేళ్ల తర్వాత నీ మార్కెట్ ఇంత పెరుగుతుంది, సో నీ ఓటీటీకి ఇంత అమ్ముకోవాలి. కాబట్టి నువ్వు ఈ పర్టికులర్ వ్యానిటీ వ్యాన్ తెచ్చుకోవాలి. ఆ వ్యానిటీ వ్యాన్ తెచ్చుకోవాలి, ఇన్ని రోజులకు రావాలంటే నీ ప్రైస్ ఇంత పెరగాలి. అప్పుడు నేను డిసైడ్ చేస్తా. అవును, ఇట్ టాప్ డౌన్. అదే, సో చుట్టుపక్కల ఉండే మెకానిజమ్స్, సో స్టోరీ స్క్రీన్ ప్లే పైన పెట్టాల్సిన శ్రద్ధ తప్పిస్తే మిగతా స్ట్రక్చర్ మలయాళం సినిమా అయితే చేస్తుంది. నేను మన రైఫిల్ లో సినిమా చూసిన, దట్ ఈస్ బట్ మలయాళం సినిమా చాలా క్రైసిస్ లో ఉంది ఇప్పుడు, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. దే ఆర్ స్టాపింగ్ ప్రొడక్షన్ అపారెంట్లీ నౌ. ఇప్పుడు మధ్యలో ఒకసారి తెలుగు సినిమా వాళ్ళు చేస్తారు కదా, అప్పుడు 1 month ఐ డోంట్ నో వాట్ ఎవర్ దే బట్ అలా చేసి బడ్జెట్స్ మనకి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి దే ఆర్ డూయింగ్ సంథింగ్ నౌ. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇప్పుడు యాజ్ వి టాక్, ఇప్పుడు అవుతుంది దాన్ని ఏంది అన్నట్టు. సో అది అక్కడ సినిమాలు చూడరు జనాలు బేసిక్. అంటే మంచి సినిమాలు బాగుంటాయి, మేబీ డబ్ చేసి తెలుగులో చూస్తారేమో. అగైన్ వైఎస్ ప్రదీప్ రంగనాథన్ రిలీజింగ్ దిస్ ఫిలిం. ప్రేమలు మళ్ళీ నేను ఏమంటున్నా అంటే ప్రదీప్ రంగనాథన్ కూడా పట్టుకున్నాడు ఇట్లా నాడిని. ఏంటి అంటే లవ్ టుడే తెలుగులో పేలింది, బరాబర్ నెక్స్ట్ సినిమా కూడా రిలీజ్ చేస్తా అని చెప్పి డ్రాగన్ తో వచ్చిండు. అది బాగుందా బాగాలేదా పక్కన పెట్టు, చూస్తారు జనాలు చూస్తారు. ఎందుకంటే అది ముందు చూస్తారు. ఈ వీక్ రిలీజ్ అయిన 2 తమిళ సినిమాలు, 2 తమిళ డబ్బు సినిమాలు, అంటున్నారు. అండ్ నెక్స్ట్ రిలీజ్ లేవు, అన్ని రిలీజ్ లేవు ఉన్నాయి. అవునా? రిలీజ్ లేవు తెలుగు సినిమాలు. అయితే నేను ఇప్పటివరకు అనుకుంటే డబ్బులు ఎట్లా సేవ్ చేయాలి, డబ్బులు 2000 అయితే మిగులుతాయి అన్నమాట. On that note, I hope you guys enjoyed the whole conversation. Yeah. And anything you want to say particularly ఇట్లా అన్నట్టు? పర్టికులర్ ఏం లేదు, లైక్ క్రేజీ సెటప్ బాగుంది. థ్యాంక్ యూ. సెటప్ మంచిగా ఉంది. ఆబ్వియస్లీ నువ్వు ఆ బ్యాక్గ్రౌండ్ చూసినావు కాబట్టి యూ నో వాట్ టు డూ. అండ్ స్టార్టింగ్ చెప్పినాం కదా, లైక్ ద వే ఆ స్ట్రక్చరే డిఫరెంట్ ఉంటుంది, ద వే యూ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ అండ్ హౌ యూ సాల్వ్ ఇట్. సో అది నచ్చింది, ఆ సెటప్ అయితే మంచిగా ఉంది. థ్యాంక్ యూ. సో వీల్ ప్రాబ్లీ డూ మోర్ ఆఫ్ దిస్. అండ్ మీరు ప్యాషన్ ప్రాజెక్ట్ కదా. అవునవును, నైస్. అవునవును, దిస్ ఇస్ దేర్ ఆన్ ది సైడ్. సిట్ అండ్ వైబ్. yes, I think at the end ఇదంతా పాజిటివ్ సాంగ్. ఏమంటే లైక్ మోర్ పీపుల్ ఇన్వాల్వ్, మోర్ ఐడియాస్ కమ్ అవుట్. ఐ హోప్ అంటే పీపుల్ విల్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్కి. ఓకే ఏదో మాట్లాడుతుండో వీడికి అనేది తెలుసాను కాకుండా, ఓకే వీళ్ళేదో చేయిస్తుర్రా బాబు అన్న జోన్లో ఉంటే బాగానే ఉంటుంది. బట్ ఐ థింక్ మోర్ ఆఫ్ దిస్ షుడ్ కమ్ అవుట్. నేను నాకు చాలా పర్సనలీ క్వశ్చన్ చేసుకుంటాను, ఇది ఏంది నీ బ్రెయిన్లో మాట్లాడాల్సింది అంత బయట మాట్లాడుతున్నావా అన్న జోన్లో ఉన్నటువంటి చాలా రోజులు. బట్ ఇట్ ఈస్ ఓకే. It is good, it comes out someday. It is good, it comes out. And more people should do this. Clutter కూడా పోతుంది బ్రో, ఆ ఫ్రీ మార్కెట్ ఇదే. అది పిఆర్ ఎన్నో రోజులు పెట్టుకుని ఉండలేవు. కరెక్ట్, అవును, పోతుంది. అంటే ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ళ తర్వాత పోతుంది. ఓకే, నీ ఎఫర్ట్, నీ రివార్డ్స్ సైకిల్, దానికి ఏం సైకిల్ లేదు కదా.
కన్సిస్టెన్సీ నీకే హ్యాపీనెస్ వస్తుంది కదా, సో ఇట్స్ ఫైన్, జస్ట్ కీప్ డూయింగ్. I think we can close with the Joe Rogan's thing again. ఇప్పటి నుంచి మాట్లాడుతాం కాబట్టి ఆయన he did not care genuinely for anything else, just for good conversations. సో 10 ఏళ్ల ముందు 8 ఏళ్ల ముందు జరిగిన కాన్వర్సేషన్స్ వెళ్ళి నేను వింటా ఉంటా, ఎందుకంటే నాకు గెస్ట్ ఇష్టం, గెస్ట్ ఇష్టము. అండ్ వాడు అప్పుడు వచ్చిందని చెప్పి డిస్కవర్ చేస్తా. అండ్ జో రోగన్ బాగా మాట్లాడుతుంది తెలుసు ఆల్రెడీ, సో ఐ జస్ట్ లూప్ ఇట్ బ్యాక్ అండ్ గో అండ్ వాచ్. ఆ జెన్యూనిటీ ఎందుకు వచ్చిందంటే దే స్టాండ్ ది టెస్ట్ ఆఫ్ టైం అంతే. అబ్సల్యూట్లీ, జస్ట్ బి జెన్యూన్, డూ వాట్ యు వాంట్ టు డు అండ్ జస్ట్ ఐడియేట్, లైక్ లెట్ ద ఐడియాస్ కమ్ అవుట్, చర్న్ ఇట్ అవుట్. బాగుందా బాగాలేదా ఇర్రిలెవెంట్, మాట్లాడుకున్న తర్వాత కూర్చొని అవును పుట్ ఇట్ అవుట్ అట్లీస్ట్. అవును, దిస్ ఇస్ హౌ వి పుట్ ఇట్ అవుట్. ఆసమ్, నైస్. మళ్ళీ తర్వాత కూడా definitely పార్ట్ 2 and we are with your థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది పాడ్కాస్ట్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఇది కాకుండా ఇంకా క్రేజీ పాడ్కాస్ట్ వస్తున్నాయి. మధ్యలో కొంచెం ఇర్రెగ్యులర్ అయ్యాం కానీ ఇప్పుడు ఇంకా గెస్ట్స్ రెడీ అయిపోయారు మొత్తం అంతా. విల్ గెట్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ గెస్ట్. సో ఇదే కాకుండా ద పాడ్కాస్ట్ వాజ్ మోర్ దెన్ 2 hours, 2.5 hours దగ్గర ఎక్కడో ఉండే. సో దాన్ని కట్ చేసిన క్లిప్స్ కూడా విల్ పుట్ ఇట్ ఇన్ అవర్ క్లిప్స్ ఛానల్. సో దాన్ని కూడా చూడండి. అండ్ ఇక్కడ వరకు చూసారంటే యూ గైస్ ఎంజాయ్డ్ ది కంటెంట్ ఆబ్వియస్లీ. వేరే కూడా చూడండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ మీకు ఇంకా సజెషన్స్ వస్తుంటాయి. ఇక్కడ ఏమో మన అవంతి సినిమాతో విడెడ్ ఫిల్మ్ మేకింగ్ 101 దాన్ని క్లిక్ చేయండి. లేదంటే ఇంకా ఇక్కడ ఒక ప్లేలిస్ట్ ఇస్తున్నా, దాన్ని కూడా చూడండి. సో hope you guys have a great day.